నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం మనతో పాటు పోచబోయిన శ్రీహరి యాదవ్ అంటే గతంలో విద్యార్థి నాయకునిగా ఎదిగి తర్వాత ఇప్పుడు గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాడు. అయితే రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి గొర్రెల స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కాము ఎప్పుడు మొదలైంది, ఆ స్కీములో భాగస్వాములు ఎవరు, ఒకసారి అన్నతో అడిగి తెలుసుకుందాం. అంటే నిన్న మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ ఏదైతే అధికారంలో ఉందో అప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘానికి చైర్మన్గా ఉన్నాడు. అయితే ఈ విషయం పైన అన్నకు ఎంతవరకు తెలుసో, అందులో స్కీమ్లో కావచ్చు, స్కామ్లో కావచ్చు, స్కీమ్లో అనేక సార్లు గొర్రెల కుర్మలను ప్రేరేపించడంలో కావచ్చు, వాళ్ళ హక్కులను వినియోగించుకోవడంలో కావచ్చు, వాళ్ళందరికీ దగ్గరుండి చెప్పిన వ్యక్తి. ఇప్పుడు ఆ స్కీమ్ గురించి కావచ్చు, ఆ స్కామ్ గురించి కావచ్చు అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న, ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం హాట్ టాపిక్ అయితే గొర్రెల స్కీమ్ గురించి నడుస్తుంది. ఏం చెప్తారన్న గొర్రెల స్కీమ్ గురించి? ఏం నడుస్తుంది అసలు? గతంలో మీరు కూడా అదే ప్రభుత్వంలో ఉన్నారు, పనిచేసారు గొర్రెల కుర్మల గురించి. ఏం చెప్తారన్న? వాస్తవంగానైతే అసలు ఈ స్కీమ్ పూర్వపరాలు తెలిస్తే ఈ స్కామ్ సంగతి సమాజానికి మనం పూర్తి స్థాయిలో వివరించవచ్చు. ఓకే, అసలు స్కీమ్ అనేది, గొర్రెల స్కీమ్ అనేది మొదలు కేసీఆర్ తోటి ప్రారంభమైందా, అంతకుముందు ప్రారంభమైందని మనం ఆలోచించినప్పుడు ఏంటంటే ఈ స్కీమ్ ఆల్రెడీ ఒకప్పుడు ఇది నేషనల్ ఇది దేశానికి సంబంధించినటువంటి నాబార్డుకి సంబంధించి లేదా ఎన్సిడిసికి సంబంధించిన స్కీమ్ ఇది. ఓకే, ఎన్సిడిసి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జాతీయ సహకార అభివృద్ధి సంస్థ. ఈ స్కీమ్ని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో 90వ దశకంలో ఈ స్కీమ్ వచ్చింది మిత్రమా. ఓకే, ఈ స్కీమ్ ఎన్సిడిసి స్కీమ్ ఇది. యాక్చువల్గా ఈ స్కీమ్నే ఎన్సిడిసి అంటారు. ఈ ఎన్సిడిసి స్కీమ్ వచ్చినప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ ఎన్సిడిసి సంస్థ ఒక ముఖ్యమంత్రిగా మీరు దీనికి సంబంధించి జమానత్ అప్పుడు 500 కోట్లు ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆనాడు 500 కోట్లు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడరు. కానీ ఈ 500 కోట్లకు నువ్వు జమానత్ ఉండు అని అడిగారు. నువ్వు జమానత్ ఉంటే మీకు ఇవి రిలీజ్ చేస్తావు, ఇవి మీ నామ్స్ ప్రకారం మీరు ఇవి గొర్రెల కాపరకు సంబంధించి ఇవ్వచ్చు అని చెప్పారు. చంద్రబాబు గొర్రెల కుర్మల కోసం 500 కోట్లు ఇవ్వకపోగా 100 ఎకరాలు ఉన్నటువంటి మామిడిపల్లి గొర్రెల అభివృద్ధి కేంద్రం ఏదైతుందో దాని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి సూత్రధారి అయ్యి తర్వాత రాజశేఖర రెడ్డి కాలంలో దాన్ని ఆక్యుపై చేసుకొని ఆ తర్వాత కాలంలో దాన్ని మాయం చేయి మామిడిపల్లి గొర్రెల పెంపక కేంద్రం అనేది లేకుండా అయింది. 100 ఎకరాల భూమి. కానీ స్కీమ్కి సంబంధించి తర్వాత రాజశేఖర రెడ్డి కాలంలోకి వచ్చేటప్పటికల్లా రాజశేఖర రెడ్డి ఏం చేశారంటే ఓకే మేము జమానత్ ఉంటాము, కానీ ఈ స్కీమ్కి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే ఆనాడు 20% బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి, 20% సబ్సిడీ, 60% లోన్. దీనికోసము వాళ్ళ యొక్క సొంత భూమి ఉండి ఆ జిల్లా యూనియన్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి. చేస్తే రిజిస్ట్రేషన్ చేస్తే డబల్ దానికి అంటే 60,000 కదా లోను, 60,000 బదులు 1,20,000 విలువ కలిగేటటువంటి, అంటే మార్కెట్ విలువలో కాదు, గవర్నమెంట్ విలువలో 1,20,000, మార్కెట్ విలువలో 1,20,000 ఉండేది కాదు. అంటే మనకు తెలుసు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ధరను మార్కెట్ ధర అనేది ఆ అంతరం అంతటా ఉన్నది మన దగ్గర బలంగా ఉంది, తెలంగాణకి ఎక్కువ ఉంది మార్కెట్ రేట్ ఉంది దానికి. కానీ ప్రభుత్వ రేటు ప్రకారం 1,20,000 రూపాయలు విలువ కలిగేటటువంటి ఆస్తి తనఖా పెట్టి జిల్లా యూనియన్ పేరు మీద ఇచ్చేటోళ్ళు. అది రాజశేఖర రెడ్డి పీరియడ్లో జరిగింది. జమానత్ ఉన్నాడు, కానీ జమానత్ ఎట్లున్నాడు, మనం ఆస్తులు తీసుకుపోయి తాకట్టు పెడితే చేసి లోన్ ఇచ్చారు. దానికి కూడా అనేక పైరవులు జిల్లా యూనియన్లకు సంబంధించి దాన్ని ఇచ్చిండు ఓ మేరకు. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కొనసాగించిన 500 కోట్లని ఇంకా 1000 కోట్లు కావాలి, ఇంకెక్కువ కావాలని చెప్పి మేము గొర్రెల పెంపకందారుల సహకార సంఘమే కాకుండా ప్రధానంగా ఈ సామాజిక వర్గం ఎక్కువ గొల్లలు కుర్మలు తెలంగాణలో ఈ గొర్రెల పెంపకందారుల సహకార సంఘంలో మెంబర్గా ఉంటారు. ఈ కుర్మ నాయకత్వం గొల్లలకు సంబంధించిన నాయకత్వం కలిసి కేసీఆర్ గారు కలిసి మేము లేదు సార్ ఈ స్కీమ్లో 500 జమానత్ కోసం ఇట్లా ఇబ్బందులు అయ్యి ఇవన్నీ 500 కోట్ల కోసం ఇన్ని ఇబ్బందులు జరిగినాయి, ఇట్లా తనఖా పెట్టడం వద్దు అని మొదట్లో నేను ఉమ్మడి మీరు ఇంతమంది చెప్పినట్టుగా నేను ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి గొర్రెల పెంపకదారు సహకార యూనియన్ వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా మేము కూడా తనఖా పెట్టించి చేసినాం. ఒక 8 కోట్లు మన జిల్లాలో కూడా ఇచ్చినాం లోన్లు. అప్పుడు అదొక పెద్ద ప్రాసెస్. అంతకంటే ముందు కూడా గొల్లకుర్మలో లోన్లు వచ్చేటి. ఒక బీసీ కార్పొరేషన్ నుంచి లోన్ తెచ్చుకోవాలంటే ఒక 6 ఆఫీసులో చుట్టూ తిరగాలి. ఫస్ట్ తను బీసీ అని రుజువు చేసుకోవాలి, ఆ తర్వాత బీసీ కులం సర్టిఫికేట్ తేవాలి, ఆ తర్వాత బ్యాంకర్స్ దగ్గర పోయి బ్యాంకు తోటి మీకు లోన్ ఇస్తా అని చెప్పి బ్యాంకు కాన్సెప్ట్, బ్యాంకుకి సంబంధించి కాన్సెప్ట్ తెచ్చుకోవాలి బ్యాంకుది. ఆ తర్వాత ఏ డిపార్ట్మెంట్ ద్వారా లోన్ వస్తుందో ఆ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకోవాలి. దానికి రెవెన్యూ ఎండిఓ కలిసి బ్యాంకు కాన్సెప్ట్ ఇచ్చి ఇంతమంది చుట్టూ తిరిగితే 6 ఆఫీసుల చుట్టూ తిరిగితే అప్పుడు 22,000 ఒక యూనిట్కి వచ్చేది మిత్రం. ఒక యూనిట్ ఖరీదు ఆ రోజు 22,000 వచ్చేటి. లేదా సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి ముంగట 2 ఇతర పుట్టలను వచ్చేటి,
దసరా ముంగట వస్తేనేమో అవి దసరాకు వాడుకుందరు ఇతర పూటలను. సంక్రాంతి ముంగట వస్తే సంక్రాంతికైనా లేకపోతే ఏకాదశి ముంగట. తెలంగాణలో 3 పండుగలు బాగా ఎక్కువ మాంసం అదే. ఈ 3 సందర్భాలలో ఇతర పూటలు వచ్చినప్పుడు వాటికి ఉపయోగపడేది. అట్లా ఉన్న స్కీమ్ని ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం నూతన రాష్ట్రం ఏర్పడ వెంటనే తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలోనే మొత్తం తెలంగాణ పునర్నిర్మాణం చేయడానికి ఏం చేయాలి, వలసల తెలంగాణని అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి మొత్తం పట్టణాలకు వలసలు వచ్చి పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో ఆ గ్రామాలకు మళ్ళీ తిరిగి పోవాలంటే వలసలు పట్టణాలకు వలసలు వచ్చు కాదు, పట్టణాల నుంచి తిరిగి మళ్ళీ గ్రామాలకు పోవాలంటే ప్రధానంగా చేతి వృత్తులకు సంబంధించినటువంటి కుల వృత్తులు అన్ని ధ్వంసమై పల్లెలన్నీ ధ్వంసం అవడం వల్ల పట్టణీకరణ పెరుగుతుంది. కాబట్టి తిరిగి వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు సౌకర్యాలు అవకాశాలు కల్పించాలనే ఒక సదుద్దేశంతో తెలంగాణను పునర్నిర్మాణం చేసి అప్పటికే పాడుపడ్డ పల్లెలు లేదా పల్లెల నుంచి మొత్తం వలసలు వచ్చినటువంటి మళ్ళీ చేతి వృత్తులకు సంబంధించిన కుల వృత్తులకు సంబంధించిన సామాజిక సేవా కులాలకు సంబంధించిన ప్రజల్ని మళ్ళీ గ్రామాలకు మళ్ళించాలనే సదుద్దేశంతో ఈ స్కీమ్లో అనేక మార్పులు చేశారు. పాత స్కీమ్ ప్రకారం ఏంటంటే 20% కంట్రిబ్యూషను, 20% మాత్రమే సబ్సిడీ, ఈ 60% లోను మళ్ళా కట్టుకోవాలి, వడ్డీతో సహా కట్టాలి. కానీ అట్లా కాకుండా స్కీమ్ను మార్పు చేయడానికి మాలాంటి నాయకులని ఆనాటికి నేను ఉమ్మడి మెదక్ జిల్లా గొర్రెపెంక సహకార యూనియన్ వైస్ చైర్మన్గా మా యాదవ సంఘానికి సంబంధించి కూడా స్టేట్ జనరల్ సెక్రటరీ ఉన్నాం. నన్నొక్కని కాదు అనేక మంది సామాజిక సంఘాలలో వివిధ కుల వృత్తులలో పనిచేస్తున్న సంఘాల నాయకులతోటి కేసీఆర్ గారు సంప్రదించి మాట్లాడు. అప్పుడు మేము ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన నాయకులు ఉన్నటువంటి గొల్లకుర్మ నాయకులు అందరం కూడా అడిగింది ఏంటంటే, సార్ ఆ 20% సబ్సిడీని 50% సబ్సిడీ ఇస్తే బాగుంటుంది, మా నుంచి పోయిన ప్రతిపాదన 50% సబ్సిడీ ఇస్తే బాగుంటుంది, ఈ మార్గేజ్ పద్ధతి వద్దు, మార్గేజ్ పద్ధతి లేకుండా అవకాశం ఉంటే చూడండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేసినాం. చేస్తే వెంటనే 500 కోట్లు ఏం సరిపోతాయి తెలంగాణకు, 500 కోట్లకు నేను జమానతుండు మళ్ళా 50% సబ్సిడీ ఏంది, అట్లా కాదు. తెలంగాణలో ఆనాడు మిత్రమా ఇది ఇవాళ స్కీమ్ గురించి లేదా స్కీమ్లో ఉన్నటువంటి మూల కారణాలని లేదా స్కీమ్లో ఉన్న సదుద్దేశాలను పక్కకు పెట్టి స్కామ్ జరిగిందనే పేరు మీద జరుగుతున్నటువంటి చర్చలు తప్పులేదు. ఖచ్చితంగా లబ్ధిదారులకు జరగాల్సినటువంటి లబ్ధి జరగకుండా ఎవరైతే మధ్యవర్తులకో దళారుల చేతులకో డబ్బులు పోవడాన్ని లేదా డబ్బులు గుంజడాన్ని జరిగినటువంటి చర్చకు మేము సిద్ధం. కానీ స్కామ్ పేరుతో రచ్చ చేసి మొత్తం స్కీమ్ని పక్కదో పట్టించేటటువంటి ఒక దురుద్దేశంతో ఇలా రాష్ట్రంలో ఈ సంచలనం జరిగినట్టు ఏదో మొత్తం రాష్ట్రం అంతా ఏమో జరిగిపోయినట్టుగా ఒక సంచలనం చేస్తారు. కానీ ఆ రోజు జరిగింది ఏంటంటే 50% కాకుండా కేసీఆర్ గారు పిలిచి అసలు మెంబర్షిప్పే తప్పు ఉంది. ఆ రోజు ఎంత ఉంది మిత్రమా, 2800 మంది సొసైటీలు ఉన్నాయి, 2800 సొసైటీలు ఉన్నాయి. తెలంగాణ పల్లెల సంఖ్యతో పోలిస్తే అది చాలా తక్కువ. 2800 సొసైటీలు మాత్రమే ఆనాటికి రికార్డ్ అయింది. ఆ రోజుకు రాష్ట్రంలో మొత్తం సభ్యత్వం కూడా 1,80,000 వరకు మాత్రమే సభ్యత్వం ఉన్నది. కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో 51 రూపాయలు కడితే ఎవరైనా సభ్యులు కావచ్చు. ప్రతి గొల్ల కుర్మలు నివసించే ప్రతి ఊరిని ఒక యూనిట్గా తీసుకొని మొత్తం సభ్యత్వాలు సొసైటీలు ఏమంటే ఇవాళ 8,400 సొసైటీలు అయినాయి అన్నాడు. 7,62,000 మంది అప్పటికప్పుడు దొరికినాయి. ఇంకా అప్పటికి కూడా ఇంకెందుకు ముందుకు రాలేదంటే ఈ సొసైటీలో 94లో వచ్చినాయి మిత్రం. కోట్ల వ్యవస్థ రెడ్డి నాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ గొర్రెలకు అన్ని చేతి వృత్తులని నిజాం కాలేజీలో రోజుకో కులాన్ని పిలిపించి ఈ కులాలకు ఏం కావాలని చెప్పి మీటింగ్లు పెట్టినప్పుడు అప్పుడు ఈ సొసైటీలు గొర్రెల పెంపకదారు సహకార సంఘాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఏర్పడి ఆ సొసైటీలో ఏర్పడిన నాడు ఏంటంటే వాటికి అన్ని రకాలుగా ఆటంకాలు ఉండేవి. ఆ ఊళ్ళో మెంబర్షిప్ చేసుకోవడం కానీ మొదలుకుంటే దాన్ని జిల్లా యూనియన్లు పోయి సభ్యత్వం చేసుకోవడం దాకా దానికే ఒక్కొక్క సొసైటీకి 5-10 వేలు ఖర్చు అయ్యి. ఆ కాలంలో 10,000 అంటే పెద్ద అమౌంట్. జిల్లా యూనియన్ కట్టాలంటే 6,000 చిల్లర. ఇవి ఓను బస్ కిరాయి కట్టుకొని మనలాంటి మీ భూపెల్లి కానీ మా కష్టపల్లి లాంటి కానీ ఊరు నుంచి సంగారెడ్డికి బండి కట్టుకొని పోతే ఆ రోజు బండి కాకపోతే 2 రోజులు ఉండే అయినా సరే సొసైటీ వేసుకొని వచ్చాడని ఉండే. అంత ఇబ్బందికరంగా ఉండే ఒక సొసైటీ ఇవ్వాలన్నా ఒక సభ్యుడు సంబంధించి సభ్యత్వం కావాలన్నా కానీ అది చాలా కఠినతరంగా నిబంధనలు చాలా లోపభూయిష్టంగా ఉండేవి. వాటి అన్నిటి సరళతరం చేసి గొల్ల కుర్మ కుటుంబాలలో సామాజిక వర్గంలో పుట్టి 18 ఏళ్ళు నిన్న ప్రతి ఒక్కరికి సభ్యత్వం. అట్లే ఒక ఊరిని యూనిట్గా తీసుకొని ప్రతి ఊరికి సొసైటీ ఎలాంటి ఏం లేదు. అప్పుడే ఆ రోజు అప్లికేషన్ పెట్టాలి, మండల డాక్టర్ ధృవీకరిస్తాడు, జిల్లా కేంద్రానికి పోతుంది, కలెక్టర్ అప్రూవల్ చేస్తాడు, జిల్లా జేడీతో క్లోజ్. అట్లా మొత్తం సరళతరం చేస్తే 7,62,000 మంది వచ్చింది. అయినా కూడా 2014 నాటికి స్కీమ్ వచ్చింది 17లో. 2017 స్కీమ్ మొదలైన నాటికి 94లో చేసుకున్నటువంటి సొసైటీలకు ఎంత గ్యాప్ ఉంది మిత్రమా. అన్ని రోజులు ఈ సొసైటీల వల్ల మాకు ఏం ఉపయోగం లేదని ఒక దశలో అవి డబ్బాలలో సందేహాల్లో పెడితే చిలుము పట్టినాయి, మామూలుగా దూగులలో పెడితే చెదలు పట్టినాయి. వాటి అన్నిటిని దులిపి మళ్ళా
సొసైటీ చేసుకోవడం వల్ల గిది లాభం ఉంది. అంతకుముందు కూడా మేము ఇంతకుముందు అన్నట్టుగా గొర్రెల కాపర్ నాయకులుగా మేము డోల్దెబ్బ నాయకులు కానీ మేము యాదవ సంఘం నాయకులు కానీ 95-96లో గొల్లకొమ్మ డోల్దెబ్బ ప్రారంభం నుంచి డోల్దెబ్బ నాయకుడిగా ఆ తదనంతరం 2009 నుంచి అఖిల భారతీయ యాదవ సభ నాయకుడిగా కొనసాగుతున్న క్రమంలో ఎక్కడైనా అయ్యేటోళ్ళు ఏమైనా సొసైటీలు చేసుకున్నాం ఈ సొసైటీ వల్ల ఏం ఫాయిదా అని అట్లాంటి సొసైటీలకు సంబంధించినటువంటి మొత్తాన్ని మార్చి ప్రతి యువకుడికి మెంబర్ దాన్ని కూడా స్కీమ్ను మళ్ళా బ్యాంకులో చుట్టూ తిరుగుడు మళ్ళా జమానత్ పెట్టుడు మళ్ళీ మార్గేజ్ చేసుడు ఇదంతా ఎందుకు 20% ఉండే అంతకుముందు దాన్ని 25% చేసిండు 25% సంబంధించినటువంటి బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ పెట్టేస్తే 75% సబ్సిడీ. మరి ఈ 75% సబ్సిడీ ఎక్కడి నుంచి అంటే ఎన్సిడిసి వాళ్ళతో ఏం చేసిందంటే నేను నీకు జమానత్ పెట్టుడు కాదు నువ్వు పైసలు నాకు అప్పుగా అయ్యి నేను మొత్తం పైసలు అయ్యే బాధ్యత దాన్ని ఎన్సిడిసికి రాష్ట్ర అప్పుగా తీసుకొని దాన్ని మాకు జిల్లాకు సంబంధించి ఇలా అంతకుముందు జిల్లా యూనియన్ల నాయకత్వంలో ఉండము డైరెక్టర్ నాయకత్వంలో ఉండడం వల్ల కొంచెం మాది లోపభూయిష్టంగా మారుతుందని అట్లే ఈ బొర్రలకు సంబంధించి ఇప్పటికి కూడా తెలంగాణలో ఈ స్కీమ్ మీద చాలామంది గొల్లకొర్రల కోపం ఉంది, నా మీద కూడా కోపం ఉంది నాయకుడిగా. ఏంటంటే మా దగ్గర అంగర్లకు ఉంటే మేము గా ఆంధ్రాకి పోయి గా తమిళనాడుకు పోయి గా కేరళకు పోయి భాషారానికి కాడికి పోయి గా కర్ణాటకకు పోయి మేము గొలుగు కొనుక్కొచ్చుకుంటే ఆడ మా భాష వానికి రాదు వాని భాష మాకు రాదు వాడు మమ్మల్ని హీనంగా చూసి మమ్మల్ని పంపిస్తున్నాడు కాబట్టి ఇక్కడ కొంటే మంచిగా. అంతకుముందు ఎన్సిటీసీలో జరిగింది అది లోకల్ అంగర్లలో కొన్నాం. అయితే తెలంగాణకు సంబంధించినటువంటి ఈ పథకం తెచ్చేటప్పుడు కేసీఆర్ ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఆనాటికే రోజుకు కొన్ని వందల లారీలు వారానికి కొన్ని వేల లారీలు వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణకు వస్తుంది మాంసం అంటే గొర్రెలు మేకలు వస్తున్నాయి. మరి ఇక్కడ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ అంటే అన్ని రకాలుగా నైపుణ్యం ఉన్నటువంటి మానవ వనరులుగా గొల్లలు కుర్మలు ఉన్నారు ఇక్కడ కొన్ని లక్షల మంది ఉన్నారు. కానీ వీళ్లకు లోన్ సదుపాయం కల్పించకపోవడం వల్ల ఇక్కడ మాంసము ఇది దిగుమతి చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఒకనాడు ఎగుమతి చేసుకునే రాష్ట్రంగా ఉండి విపరీతమైనటువంటి గొర్రెలు మేకల సంపద దాన్ని జీవాలు అంటాం జీవాల సంపద పశు సంపద విపరీతంగా ఉన్నటువంటి ప్రాంతము దిగుమతి చేసుకునే కాడికి ఎందుకు వచ్చిందంటే ఈ కట్టె కింద పడేసారు మా వాళ్ళు చాలా మంది. ఎందుకంటే నీళ్లకు తిప్పలు మేతకు తిప్పలు రోగం వస్తే మందులకు తిప్పలు ఈ అన్ని తిప్పలు భరించలేక మన వాళ్ళు కట్టె కింద వేసారు. మళ్ళీ కేసీఆర్ గారు ఎప్పుడైతే స్కీమును స్టార్ట్ చేశారు దీన్ని మాంసం ఎగుమతి చేసే రాష్ట్రం వేయాలంటే ఈ ప్రాంతంలోని గొర్రెలు కొంటే ఉదాహరణకు మాది ఉమ్మడి మెదక్కి సంబంధించినటువంటి మాది సిద్దిపేట సిద్దిపేట ఆయన హుస్నాబాద్ అంగడిలో తెచ్చుకుంటున్నాం ఇంకా హుస్నాబాద్ ఆయన వచ్చి ఇంకో అంగడి నుంచో నగరకల్ల అంగడో సూర్యాపేట అంగడి నుంచి తెచ్చుకుంటున్నాం వీళ్ళు దుబ్బాక అంగడో బెజేక అంగడి నుంచి తెచ్చుకుంటే ఇక్కడ గొర్రెలు ఇక్కడనే ఉంటాయి. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న గొర్రెలు కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కనుక మనం గొర్రెలు తెచ్చినట్టయితే ఇక్కడ ఉన్న గొర్రెలు ఉండగా ఇవి అదనపు సంపదగా పెరుగుతుంది. అప్పుడు ఆ పర్పస్ ఏదైతుందో మాంసం దిగుమతి చేసుకునే రాష్ట్రం నుంచి ఎగుమతి చేసుకునే రాష్ట్రం వల్లనే పర్పస్ ఉద్దేశం మంచిది మిత్రమా. స్కీము పెట్టినాడు స్కీమ్ యొక్క ఉద్దేశాలు చాలా బ్రహ్మాండంగా నిజంగా కూడా సరే. ఇంకోటి కూడా చెప్పాడు దేశంలోనే మంచి సంపద కలిగినటువంటి గొల్లకుర్మలుగా తెలంగాణ గొల్లకుర్మలు తీర్చిదిద్దామని చెప్పి ఎంత వేగవంతంగా మిత్రమా 2014-15లో అధికారంలోకి వచ్చిన వెంటనే 16లో మొత్తం సమగ్ర కుటుంబ సర్వేలు ఇవన్నీ జరిగిన తర్వాత 17లోనే ఈ స్కీమ్ స్టార్ట్ చేసాడు. స్కీమ్ స్టార్ట్ చేసే రోజునే గ్రామాలకి మంచిగా అంతకుముందు మనం దవాఖాన చుట్టూ మనం ఆఫీసర్ల చుట్టూ తిరుగు కాదు మన గ్రామ కచీర్ల కాడికి గ్రామ చావిడి కాడికి వచ్చి డాక్టర్ ఒక పశువుల డాక్టర్ ఒక మండల సంబంధించినటువంటి డెవలప్మెంట్ అధికారి గ్రామ సర్పంచ్ అధ్యక్షతన మన గ్రామ విలేజ్ సొసైటీ ప్రెసిడెంట్ ముంగట బహిరంగంగా ఈయన ఏ పార్టీ ఈయన ఏంటిది అనేది ఏ రకమైనటువంటి వివక్ష లేకుండా నేరుగా గ్రామ సభలో ఎంపిక ప్రక్రియ చేశారు. ఎంపిక ప్రక్రియ కూడా ఏబి అని పెట్టారు ఏబి అని. అయితే ఆనాడు ఇంత ఊహించలే. అప్పటికి ఉన్న 1,00,000 ఉన్నారు కదా ఓ 3 లక్షలు అవుతారు కావచ్చు అనుకున్నారు. ఓ 2,000 సొసైటీలు ఉన్నాయి కదా ఇంకో 1,000-2,000 పెరుగుతాయి అనుకున్నారు. కానీ ఊహించని విధంగా 7,62,000 మెంబర్షిప్ 8,400 పైచి సొసైటీలు రావడం వల్ల ఊహించిన దానికంటే ఎక్కువ రావడం వల్ల దాన్ని ఏబిగా చేసారు. మొదటి విడత రెండో విడత అట్లా మొదటి విడతకు సంబంధించినటువంటి దాంట్లో ఏముందంటే డాక్టర్లు మాత్రమే చేసేవాళ్ళు గ్రౌండింగ్. ఓకేనా. మొదటి విడతలో ఎంత కట్టారు అన్న డబ్బులు? మొదటి విడతలోనేమో మనం 32,000 1,20,000 స్కీమ్ 1,20,000లో 25%. 1,20,000 20% అంటే నాకు తెలిసి 32,000 చిల్లర 32,750 రూపాయలు. ఎస్ 32,750 డిడి అప్పుడు అన్నాడు. సెకండ్ విడతకు వచ్చేసరికి ఎందుకు పెరిగిందన్న? అదే ఈ స్కీమ్ మొదటి విడతలో ఏం జరిగిందంటే మొదటి విడతలో డాక్టర్లు మాత్రమే దీని కొనుగోలుకు సంబంధించి ఉండే. మొదట్లో చాలా బ్రహ్మాండంగా జరిగింది. తర్వాత ఎక్కడైనా సరే నేను ఒక గొర్రెల స్కీమ్ గురించి మాత్రమే కాకుండా సమాజంలో ఏదైనా సరే కొనుగోలు
అక్కడ ఉన్నటువంటి మనకు దొరికేటటువంటి వస్తువు దొరికేటటువంటి ఉత్పత్తిని బట్టి, వస్తువు దొరికేటటువంటి వెసులుబాటును బట్టి, అందుబాటులో ఉన్న దాన్ని బట్టి అమ్మకాలు కొనుగోలు జరిగితే అది రేటు అట్లే ఉంటుంది. కానీ ఎప్పుడైతే కొనేవాళ్ళ సంఖ్య పెరిగినప్పుడు, అమ్మేటోళ్ళ సంఖ్య తగ్గినప్పుడు డిమాండ్ విపరీతంగా అవుతుంది. అప్పుడు ఏమైందంటే అమ్మకందారులు చెప్పినట్టు వినాల్సి వస్తుంది. కొనుగోలుదారులు ఎక్కువై అమ్మకందారులు తక్కువైనప్పుడు అమ్మకందారులు చెప్పినట్టే వినాల్సి వస్తుంది. అట్లా మొదట్లో 21 గొర్రెలు వచ్చి పోయి మెల్లగా ఏడికి పోయింది. చివరికి అంటే మేము కట్టినటువంటి 1,20,000 దాంట్లో 1,11,000 మాత్రమే గొర్రెలకు పోతాయి. మిగతా పైసలు ఇన్సూరెన్స్కు, దానాకు, ట్రాన్స్పోర్ట్కు, ఇవన్నిటి కలిపి దానికి ఒక 3 ఏళ్ల పాటు దాన్ని మెయింటైన్ చేయడానికి, మళ్ళీ 3 ఏళ్ల పాటు మందులు ఇవ్వడానికి, ఇవన్నిటి కలిపి మిగతా 1,20,000 నుంచి 1,11,000 పోతే మిగతా పైసలు పోతాయి. ఆ 1,11,000లో మొదట్లో జనరల్గా చేతివాడడం 2,000, 3,000, 5,000 చేతివాడడం జరిగేది గొర్రెలకు సంబంధించి. కానీ తర్వాత ఏడు దాకపోయిందంటే మేము 15 గొర్రెలు ఇస్తాం, మేము 14 ఇస్తాం, మేము 12 ఇస్తాం, ఆ రేటుకు మాకు గిట్టుబాటు కాదు. నిజానికి అప్పటికి గొర్రెలకు గవర్నమెంట్ తీసుకుందా లేదంటే దీనికి నిర్ణయించిన కమిటీ తీసుకుందా నిర్ణయం? లేదు, మొదట్లోనేమో ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని స్కీమ్ సంబంధించినటువంటి మొత్తం గైడ్లైన్స్లోనే పెట్టింది. పెట్టిన తర్వాత ఏం జరిగిందంటే మొదటి విడత పంపిణీ 3 లక్షల పైచీలకు మందికి ఇచ్చినాం. 3 లక్షల పైచీలకు మందికి ఇచ్చిన తర్వాత ఇప్పటి లెక్కన సేమ్ ఇది స్కామ్ బాగా జరుగుతుంది, ఇలా మోసాలు జరుగుతున్నాయి, ఇలా మాకు లోకల్లో గొర్రెలు కావాలని చెప్పి కొంత ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత స్టార్ట్ అయింది. దానికి తోడు 21 గొర్రెకు బదులు 10 గొర్రెలు, 12 గొర్రెలు, 14 గొర్రెలే వస్తున్నాయి. ఆ టైంలో కరోనా వచ్చింది. 2017 తర్వాత ఒక 1.5-2 నెలలు కంటిన్యూ జరగానే కరోనా వచ్చింది. స్కీమ్ ఆగిపోయింది. అప్పటికి 25,000 మంది పెండింగ్ ఉండే మిత్రమా. 32,000 చిల్లర కట్టినటువంటి వాళ్ళు 25,000 మంది పెండింగ్ ఉండగానే స్కీమ్ ఆగింది. అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి గొల్ల కాపర్లకు సంబంధించినటువంటి గొల్ల కుటుంబ సంఘాలు, సామాజికంగా వివిధ సామాజిక చైతన్యాన్ని పనిచేసే సంఘాలు, అన్ని సంఘాలు కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు, కుల సంఘాలు, కుటుంబ సంఘం కానీ, యాదవ సంఘం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి చైతన్యవంతమైనటువంటి చాలా వరకు అంటే ఉనికిలో ఉన్న సంఘాలన్నీ కూడా దీన్ని ఆందోళన చేపట్టినప్పుడు మేము అప్పుడు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాం. ఏమిటంటే ఈ 1,11,000లో 21 గొర్రె వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి స్కీమ్ పర్పస్ నెరవేరట్లేదు. కాబట్టి దీన్ని ఇంకొక 50,000 పెంచితే బాగుంటుందని చెప్పి మేము ప్రభుత్వం దృష్టి తీసుకు ఆనాటికి నేను ఉమ్మడి మీద జిల్లాకు చైర్మన్గా ఉన్నాను. నేను చైర్మన్ కూడా కాకుండా అన్ని జిల్లాల వాళ్ళతో కలిసినాం. మాకు అందుబాటులో ఉండేటటువంటి ఆనాటికే ఆర్థిక మంత్రి ఉన్నటువంటి గౌరవ హరీష్ రావు గారి దృష్టికి తీసుకెళ్లి తలసాని శ్రీనివాస్ యాదవ్ మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు కాబట్టి శ్రీనివాస్ యాదవ్ దగ్గర అందుబాటులో ఉన్నటువంటి నాయకులు ఎక్కడికక్కడ జిల్లా నాయకత్వాలు కూడా మీ అందుబాటులో ఉన్నటువంటి నాయకత్వానికి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి తీసుకుపోండి, ఇవి రావు. ఇట్లయితే 1,25,000 స్కీమ్లో 1,11,000 తోటి 20 గొర్రెలు ఒకటిలో వచ్చే ప్రసక్తే లేదు. ఇది చాలా ఇబ్బందికరంగా మారి ఇది అంతా మన పర్పస్కు భిన్నంగా జరుగుతుందని చెప్పి మేము చేస్తే అప్పుడు సీఎం కేసీఆర్ గారు మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో 1,70,000 పెంచాడు. అందుకే అది 1,70,000 ఇప్పుడు ఆటోమేటిక్గా 50,000 పెరిగినప్పుడు 50,000లో ఈ లబ్ధిదారుల కాంట్రిబ్యూషన్ 25% అప్పుడు 12,000 చిల్లర అవుతుంది కదా, 12,500 అవుతుంది. 50,000లో 12,500 ఖచ్చితంగా కావాలి. ఈ 12,500 పాత 32,250 కలిపి 43,750 రూపాయలు అయింది. అట్లా 43,750 రూపాయలు చొప్పున ఇప్పుడు అంటే 1,70,000 స్కీమ్లో అది స్కీమ్ పెరిగిందని మేము వ్యతిరేకించినాం. ఇది ఏంటంటే ఎట్టి పరిస్థితులు నగదు బదిలీ చేయాలనేది ఆ రోజు మా వర్షన్. కానీ ఏమైంది, మాకు జిల్లా యూనియన్కి అప్పుడు గతంలో జరిగినటువంటి ఎన్సిటీలో జరిగినటువంటి లోపాల వల్ల జిల్లా యూనియన్కు ఈ స్కీమ్కి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి గొర్రెల కాపర్లకు సంబంధించినటువంటి నాయకులకు చాలా మంది ఏంటంటే అంటే కొన్ని ఆరోపణలు ఎట్లేస్తే గాలికి ఏది వస్తే అది మాట్లాడుతుంటారు. ఇందులో సామాజిక వర్గాల నాయకులు కానీ ఇప్పుడు ఇది నడుస్తున్న స్కీమ్లో గొర్రెల కాపర్ల, గొర్రెల పెంపకదార సహకార సంఘాలు కానీ, ఉమ్మడి జిల్లాలో ఉన్న సహకార సంఘాలు కానీ, ఆనాడు ఉమ్మడి జిల్లాలో ఇంకా జిల్లాలు బైఫర్కేట్ అయ్యి కొంత ప్రయత్నం చేస్తే ఎక్కడెక్కడ ఆగి ఉన్నాయి. ఇప్పుడు జిల్లా పాలకవర్గాలు కూడా ఏ జిల్లా కూడా. కాబట్టి ఇట్లా సామాజిక వర్గ నాయకులకు కానీ, పాలకవర్గాలకు, సహకార యూనియన్ సంబంధించిన పాలకవర్గాలు కానీ వీళ్ళు ఎవరికి సంబంధం లేదు. లబ్ధిదారుడే నేరుగా పోతాడు గొర్రె కొనుక్కోవడానికి. లబ్ధిదారుడు డాక్టర్ చెప్పినటువంటి వీళ్ళకి కేటాయించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఈ కొనుగోలుకు సంబంధించినటువంటి ఒక ఏజెన్సీని వేసారు. అంటే కొందరు నాయకులని సిపిటి అని, దీనికి సంబంధించి సిపిటీలుగా వాళ్ళు వేసారు, ప్రొక్యూర్మెంట్ టీమ్ అని, సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ టీమ్ అని చెప్పి హైదరాబాద్ ఆఫీస్ నుంచే కొందరిని కేటాయించారు. కేటాయించి అంతకుముందు డాక్టర్లు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇబ్బంది జరిగినాయి కదా. కాబట్టి డాక్టర్లకు సంబంధించి కొంత జరిగిందనేది ఆనాటికి ఉన్న ఆరోపణల ప్రకారము డాక్టర్ల ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేశారు. అట్లా ఇక్కడ రైతులు ఒకటే, ఇక్కడ నుంచి రైతులు తోలుకుపోయే దళారులు, అక్కడ దళారులు ఒకటే ఇది చేస్తారు. కాబట్టి దీన్ని రొటేషన్ సిస్టమ్ చేశారు. ఎట్లయితే మన విద్యార్థులకి మాస్ కాపింగ్ అవుతుందని చెప్పి జంబ్లింగ్ సిస్టమ్ ఎట్లా పెట్టారు, అట్లా దీన్ని కూడా జంబ్లింగ్ సిస్టమ్ లాగా చేసి పడేసారు. దాదాపు ఎంతమంది ఉంటారు అన్న దీంట్లో బాధితులు?
దీంట్లో 82,000 మంది డీడీలు కట్టి ఉన్నారు. డీడీలు కట్టి దీన్ని ఏం చేసామంటే మేము నగదు బదిలీ అనేది మేజర్. ఇక్కడ గొర్రెల కాపరి సంబంధించి ఏం జరిగింది, ఇక్కడ గొర్రెల కాపరి ఆంధ్రాకు పోయి ఈయన కట్టిన డబ్బులు 43,750 రూపాయలు. ఈయన ఇక్కడ నుంచి ఆంధ్రాకు పోవాలి. ఆంధ్ర పోయిన తర్వాత అక్కడ ప్రొక్యూర్మెంట్ టీం వాళ్ళు ఏ సెంటర్ చెప్తారో ఆ సెంటర్ పోవాలి. అక్కడ గొర్రెలు కొనడానికి దగ్గరికి పోయి ఆ గొర్రెలు కొనడంతో మాట్లాడేప్పటికి అప్పటికే వాళ్ళు అక్కడ సిండికేట్ అయి ఉన్నారు. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా డిమాండ్ లభ్యత అని. ఎప్పుడైతే లభ్యత తగ్గుతుందో అమ్మకందారుని యొక్క దాని డిమాండ్ పెరుగుతుంది. అమ్మకందారుడు చెప్పినట్టు కొనుగోలుదారుడు వినాల్సి వస్తుంది. అట్లా అక్కడ ఓంగానే ఏం జరిగింది, వాళ్ళు గవ్వే గొర్రెలు ఇస్తారు. 43,750 కట్టినటువంటి రైతు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఈ తెచ్చిన గొర్రెలు ఏం చేసిండు, మేము మెంబర్షిప్ చేసేటప్పుడే ఇది ఏమైంది, ఊళ్ళలో ఇప్పుడు 6-8% మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటికీ గొల్లలు కానీ కుర్మలు కానీ తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో స్వచ్ఛందంగా సర్వే చేసిన లేదా ఏదైనా ఒక సమగ్ర సర్వే చేస్తే 8-10% మాత్రమే గొర్రెలు కాసుకుంటారు. గొర్రెల దాని మీద జీవనోపాధి మీద 10% నాకు తెలిసి కొన్ని గ్రామాల్లో 10% కానీ ఓవరాల్గా ర్యాండమ్గా తీసుకున్నా, ఓవరాల్గా మొత్తం రాష్ట్రాన్ని తీసుకున్నా 5-6% మించి ఉండదు. కాబట్టి ఈ వృత్తికి దూరంగా అయినటువంటి వాళ్ళు నేను కూడా గొల్ల అయినను, నేను కూడా కుర్మాను, నాకు ఎందుకు ఏరు గొర్రెలు అని చెప్పి పెమ్మరు రాయించుకున్నాను. ఏం చేసిండు, నేను 43,000 కట్టినా, ఇంకొక 50,000 వస్తే చాలు, నాకు ఇంకో 1,00,000 వస్తే చాలని చెప్పి అక్కడే బేరం స్టార్ట్ చేసారు. ఓకే, దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది మీరు ఆలోచించాలి. ఈ వివరణల ద్వారా అంటే కాలేజీ టీవీ ద్వారా పరిశీలిస్తున్నటువంటి లేదా వీక్షిస్తున్నటువంటి వీక్షకులు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ వృత్తి మీద ఆధారపడి చేసుకున్న వాళ్ళు దీనివల్ల ఈ స్కీమ్ గొర్రెలు రావడం వల్ల పాత గొర్రెలకు రేటు తక్కువైంది, విపరీతంగా రావడం వల్ల. తర్వాత అసలు ఈ వృత్తికి లేని సంబంధం లేనివాడు గొర్రెలకాడికి పోవడం వల్ల ఏం చేసిండు, నాకు ఎంత దొరికితే అంత చాలుతుంది అని చెప్పి అక్కడే ఇంటర్నెట్ దీన్ని క్లోజ్ చేసిండు. క్లోజ్ చేసి అక్కడే మాట్లాడుకోవడం స్టార్ట్ చేసిండు. ఈయన పెట్టే డబ్బులకి తక్కువ కాడికి మాట్లాడుకొని ఈయన పెట్టే డబ్బులు 1,75,000 1,58,000 వస్తాయి గొర్రెలకు. కానీ 1,58,000 గొర్రెలు కాదు, ఇక నాకు ఎంత వస్తే అంత అని చెప్పి ఎంతకు దొరికితే అంత కాడికి ఈ గొర్రెలను అక్కడనే అప్పయ్యడానికి అక్కడనే ధరలు మాట్లాడుకున్నారు. ఇక్కడికి వచ్చినాయి, ఆ పోతున్న డీసీఎంలు రిటర్న్ ఖాళీగా పోలే, ఇక్కడ దించినాయి తీసుకుపోయినాయి. సేమ్ తర్వాత ఎప్పుడైతే కొనుగోలు సంఖ్య బాగా పెరిగిందో, కొనుగోలు ఎక్కువయ్యారు కదా, అమ్మకందారు తక్కువయ్యారు. కాబట్టి అవే గొర్రె ఇటు అటు తిరిగి దాన్ని విపరీతంగా అంటే చాలా పెద్ద మొత్తంలో దీన్ని ఒక రకంగా దీన్ని ఆపలేని పరిస్థితికి వచ్చింది. ఓకేనా, అంటే ఈ విషయం స్కీమ్ గురించి వస్తే స్కామ్ జరిగిందని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం బయట పెడుతుంది స్కామ్లు అని చెప్పేసి. స్కామ్ ఉందంటారా లేదంటారా? నాన్న ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్నా మిత్రమా, స్కాములు 2 రకాలు. ఓకే, నేరుగా లబ్ధిదారు నుంచి నాకు ఈ బెనిఫిట్, నీకు ఇంత లోన్ ఇస్తే నాకు ఇంత ఇస్తా అని వసూలు చేసుకోవడం ఒక పద్ధతి ఉంటుంది. అంటే లబ్ధిదారుల దగ్గరనే డబ్బులు తీసుకొని లబ్ధిదారులకు మీకు మేలు చేస్తామని చెప్పి లబ్ధిదారుల దగ్గర లోన్, ఉదాహరణకు ఆ మధ్య ఏదో ఎంతవరకు నిజమో తెలియదు, దళిత బంధు ఉంది, మీకు 10 లక్షలు అంటే 2 లక్షలు ఇస్తే మీకు 10 లక్షలు దళిత బంధు వస్తాను, లేదా 1,00,000 బీసీకి సంబంధించినటువంటి బీసీ బంధు వచ్చింది, బీసీ బంధులో మాకు ఇంత ఇస్తే మీకు ఇంత వస్తుంది అని చెప్పి. గట్ల మాత్రం గొర్రెల కుర్మలకు సంబంధించిన ఈ దాంట్లో స్కీమ్లో మాత్రం అట్లాంటి స్కామ్ అనేది ఎక్కడ లేదు. ఎంపిక కానీ, కొనుగోలు కానీ, రవాణా కానీ ఎలాంటి స్కామ్ లేదు. కానీ స్కామ్ ఎక్కడ జరిగింది, అవకాశం ఎక్కడ జరిగిందంటే అది పసిగట్టే మేము ముఖ్యమంత్రి గారికి చెప్పినాం. ఎక్కడ జరిగిందంటే మొదట్లో 1,20,000 స్కీమ్ ఉన్నప్పుడు 1,11,000కి 21 గొర్రె రాని పరిస్థితి వచ్చింది కదా. అప్పుడు 10 గొర్రెలు 12 గొర్రెలు ఎన్ని ఇస్తే కానీ తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. నేనైతే పైసలు కట్టినా, అప్పటికి 32,000 చిల్లర కట్టున్నాం. కాబట్టి 12 గొర్రెలు వచ్చినా సరే గొర్రెకు యావరేజ్గా గొర్రెకు 6,000-7,000తో మనకి 70,000 చేతికి వస్తున్నాయి. కాబట్టి నేను కట్టిన 30,000కి ఇంకో 50,000 వస్తున్నాయి, నాకు జాలతీ అనుకున్నాడు. అవి అందులో దళారులు ఎంటర్ అయ్యారు. దళారులు ఎంటర్ అయ్యి గొర్రెలు తీసుకుపోయారు. కానీ నేరుగా లబ్ధిదారుల నుంచి, స్కామ్లో లబ్ధిదారుల నుంచి కానీ కొనుగోలుదారుల నుంచి కానీ ఎక్కడ లబ్ధిదారుల నుంచి ₹1 పోలే. కానీ లబ్ధిదారులకు రావాల్సిన లాభం మాత్రం తగ్గింది. ఎట్లా తగ్గిందంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇప్పుడు 1,70,000 స్కీమ్ మిత్రమా, 1,56,000 గొర్రెలని మనం బిల్ చేస్తున్నాడు, 1,56,000 అని టోకెన్ ఇస్తుంది. కానీ ఆ మాలు ఇక్కడ వచ్చి అమ్ముకుంటే 1,20,000 1,30,000 కంటే ఎక్కువ లేదు. ఎందుకు అంటే మనం కొనుగోలుదారుల సంఖ్య పెరగడము, అక్కడ దళాలను ఇప్పుడు ఇక్కడ నుంచి పోయిన రైతు అక్కడ పోయి ఏ ఊర్లో పోతుంటే ఇక్కడ ఉంటాడు. కాబట్టి అనివార్యంగా అక్కడ ఎంపిక చేసినటువంటి సెంటర్ల మీద ఆధారపడాల్సి వచ్చింది. ఆ సెంటర్ల కాడ ఏం జరిగిందంటే అక్కడ రైతులకు కూడా ఇక్కడ ప్రభుత్వం నేరుగా పైసలు అక్కడి కలెక్టర్ ఖాతాలో వచ్చేస్తుంది. కాబట్టి అక్కడ రైతులకు భయం ఏంటంటే మేము ఆ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో, తెలంగాణ ప్రభుత్వం మేము ఆంధ్రప్రదేశ్ వాళ్ళం, లేదా మేము కర్ణాటక వాళ్ళం, మేము మహారాష్ట్ర వాళ్ళం. కాబట్టి అక్కడ దళాలంటే ఏం చేశాడు, అక్కడ రైతులకు పైసలు ఇచ్చేవాళ్ళు. ఏ 10,000 తక్కువైనా సరే నగదు బేరం, చాలా చోట్ల ఏం చేస్తారంటే నగదు బేరం మంచిది అనుకుంటారు. ఉద్దర బేరం కంటే లాభం తక్కువ వచ్చినా సరే నగదు బేరం మంచిది అనుకుంటారు. అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని నగదు కొందరు ఇచ్చి లేదా జమానతు పడి కొందరు ఆ రైతుల అకౌంట్లకు బదులు వీళ్ళ అకౌంట్లు పెట్టుకొని, వీళ్ళనే రైతులు చూపెట్టుకొని వీళ్ళ అకౌంట్లు పెట్టుకొని వీళ్ళ అకౌంట్లో డబ్బులు వేసుకొని రైతులకేమో అదే 1,20,000 1,30,000 1,40,000 ఇచ్చే పరిస్థితి. వీళ్ళు మాత్రం
ప్రభుత్వం నుంచి మాత్రం సేమ్ ప్రభుత్వం నుంచి రావాల్సిన 1,70,000 స్కీమ్లో అయితే 1,56,000 1,55,000 అయితే ఇవ్వాలనో అవి వీళ్ళ అకౌంట్లో పోయి ఇలా మారే క్రమంలో ఏం జరిగిందంటే ఇప్పుడు అస్సలు స్కామ్ అనేది ఏంది అసలు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఏంటంటే రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి గొర్రెలు అంటే రంగారెడ్డి జిల్లా అంటే హైదరాబాద్ నగర పరిసర ప్రాంత మిత్రులు ఇది అర్బన్ ఏరియా ఈ అర్బన్ ఏరియాలో గొర్రెలు కాసుకుంటే చాలా తక్కువ మన మెదక్ కరీంనగర్ మహబూబ్నగర్ కంటే పోలిస్తే చాలా అంటే చాలా తక్కువ కాబట్టి ఇక్కడ స్కీమ్లో ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారు వెంటనే మాకు 50,000 వస్తే చాలు నేను గట్టిన 40కి ఇంకొక 60 వస్తే చాలు అని 1,10,000 వస్తే మాకు చాలని వీళ్ళు అనుకున్నారు ఈ 1,10,000 మందం గొర్రెలకు సంబంధించి అక్కడ లోకల్ కొనుగోలుదారులు 1,20,000 మాకు ఇస్తే చాలని వాళ్ళు అనుకున్నారు ఈ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారు మధ్యదళారులు వీళ్ళు మిగతా అకౌంట్లు వీళ్ళ అకౌంట్లు పెట్టుకున్నారు అక్కడ వీళ్ళ అకౌంట్లు పెట్టుకున్నప్పుడు వీళ్ళ అకౌంట్లో డబ్బులు పడతాయి ఆ రైతులకు వీళ్ళు డబ్బులు ఇస్తారు అక్కడ జరిగిన మోసం ఏం జరిగిందంటే ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో మొయినుద్దీన్ అనే ఎవరైతే ఉన్నారో ఒక అతను ఆ మొయినుద్దీన్ అనే అతను తన అకౌంట్లో డబ్బులు వేపించుకొని తనకు సంబంధించిన వాళ్ళ అకౌంట్ డబ్బులు వేసుకొని అక్కడ రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఎక్కొట్టి పారిపోయాడు ఇప్పుడు వాడు దుబాయ్లో ఉన్నాడు పారిపోవడానికి సహకరించడానికి ఆ రోజు అక్కడ జిల్లా నుంచి ఒక అధికారిని పెట్టిరు ప్రతి జిల్లా నుంచి ఒక అధికారిని తోలిచ్చారు ఈ సిపిటీలకు ఏం చేసినామంటే మన తర్వాత ఈ లోపాలు జరుగుతున్నాయి మొత్తం కేవలం పశుసంవర్ధక శాఖలో ఉన్నటువంటి అధికారుల ఇష్టారాజ్యంగా నడుస్తుంది అనుకున్నప్పుడు ఏం చేసినట్టే కలెక్టర్లు వాళ్ళ జిల్లాలో వాళ్ళకు అందుబాటులో ఉండి పూర్తి స్థాయిలో దీని మీద అవగాహన నేర్పించి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఒక జిల్లా స్థాయి అధికారిని కూడా అక్కడికి పంపించారు ఓ జిల్లా స్థాయి అధికారి ప్లస్ సిపిటి అంటే ఒక ఏడీ స్థాయి అధికారి ఒక ఏడీ స్థాయి అధికారి ఏమో పశుసంవర్ధక శాఖ డిపార్ట్మెంట్ నుంచి ఆయన ఎందుకు ఈ గొర్రెలు ఆరోగ్యంగా ఉన్నాయా లేవా ఇవి జీవాలు మంచివేనా వీటి ద్వారా ఉపాధి నిజంగా జరుగుతుందా లేదా అని గొర్రెల ఆరోగ్యం గురించి నిర్ధారణ చేయడానికి పశుసంవర్ధక శాఖ అధికారి కొనుగోలు అక్రమాలు ఏమి జరగకుంటుండడానికి కలెక్టర్ పంపినటువంటి ఒక జిల్లా స్థాయి అధికారి అక్కడ ఉండి చేశారు రంగారెడ్డి జిల్లాలో ఏం జరిగిందని ఇప్పుడున్న ఆరోపణలు మేము కూడా మాకున్న సంఘాల ద్వారా తెలుసుకుని జరిగింది ఏంటంటే అక్కడ రైతుల అకౌంట్లో పోవాల్సిన డబ్బులు మొయినుద్దీన్ చేతిలో పోగానే మొయినుద్దీన్ అంటే ఆయన అప్పటికే 6 ఏళ్లుగా పశుసంవర్ధక శాఖలో మొత్తం కింది స్థాయి డాక్టర్ల నుంచి మొదలుపెట్టి ఇవాళ పశుసంవర్ధక శాఖలు ఎవరు అడిగినా చెప్తారు కింది స్థాయి మామూలు డాక్టర్ అప్పుడు మొదట్లో ఈ మొదటి విడత పంపిణీ జరిగినప్పుడు విఏఎస్లు అంటే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అంటారు విఏఎస్లు నడిపారు కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడీలను జేడీలను డాక్టర్లను అందరినీ బెదిరించుకుంటూ బ్లాక్ మెయిలర్ అనమాట ఆ బ్లాక్ మెయిలర్ చేసినటువంటి తతంగం 2,10,00,000 పైచిలకు ఉన్నాయి దాంట్లో వాడు పైసలు ఎత్తుకొని వెళ్ళిపోవడం అక్కడ రైతులు డబ్బులు ముట్టకపోవడంతో ఈ స్కామ్కి సంబంధించి ఈ స్కీమును మొత్తమే స్కామ్ జరిగినట్టు ఈ 7,62,000 మంది సుమారు 4 లక్షల మందికి గొర్రెలు వచ్చినాయి ఈ 4 లక్షల మంది గొర్రెల పైసలన్నీ వాళ్ళే ఎవరో తిన్నట్టుగా ఇట్లా ఒక చేసి ఏం చేయదలుచుకున్నారు వీళ్ళు అంటే నాకు అర్థమైన కాడికి మేము నగదు బదిలీ చేయాలని ఆ రోజు నుంచి కొట్లాడుతున్నాం నగదు బదిలీ అంటే రైతుకు సంబంధించి ఆయన కంట్రిబ్యూషన్ నీ బ్యాంకు కట్టిన తర్వాత నువ్వు మొత్తం ఆ రైతుకు అకౌంట్లో వేస్తే ఆ రైతు తనకు నచ్చిన కాడ నచ్చిన గొర్రెలు కొనుక్కుంటాడు లేదా ఈ గొర్రెలు వద్దనుకున్నాడు 7,62,000 మంది లబ్ధిదారులు ఉన్నారు కదా ఇలా ఎవరైతే గొర్రెలు వద్దనుకుంటారో వాళ్ళకు కేవలం గొర్రెలే కాకుండా డైరీ అడిగితే డైరీ ఇవ్వాలి వాళ్ళకి నచ్చిన పని వచ్చిన పని మెచ్చిన పని చేసుకునేటట్టుగా చేయాలి కానీ ఇట్లా వద్దు అని చెప్పి మేము చెప్పినాం చెప్తే దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద నల్గొండను యాదాద్రి భువనగిరి 2 జిల్లాలని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఏ రాజకీయ పార్టీ అయినా సహజంగానే ఆ రాజకీయ సందర్భంగా ప్రయోగాలు చేస్తారు అట్లా మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఈ ప్రయోగం చేశారు ఏం ప్రయోగము లబ్ధిదారుల ఖాతాలోనే నగదు బదిలీ చేయాలి దీన్ని ఏమంటామంటే బీపీటీ బెనిఫిషరీస్ డైరెక్ట్ బెనిఫిషరీస్ ట్రాన్స్ఫర్ డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీస్ ట్రాన్స్ఫర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ డీబీటీ పద్ధతిలో చేయాలని మేము చేసినాం దానికి పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టుకుంటే మన వాళ్ళు ఏంది ఆడ కూడా మాకు ఏం జరిగింది మునుగోడు అనేది హైదరాబాద్ రంగారెడ్డిని ఆనుకొని ఉంటుంది అక్కడ ప్రజలలో ఎక్కువ మంది హైదరాబాద్లో వివిధ పనులలో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిన తర్వాత వాళ్ళు ఎవరు గొర్రెలకు అంటే వాళ్ళు కనీసము ఆ యూటిలైజ్ సర్టిఫికేట్ ఇవ్వాలి యూటిలైజ్ సర్టిఫికేట్ ఏమిటి ఇవ్వాలంటే గొర్రెలు కొనుక్కున్న ఫోటో లబ్ధిదారుని ఫోటో ఎవరి దగ్గర అయితే కొనుక్కున్నాడో ఆయన ఫోటో ఆయన ఖాతా చూసి ఆయన ఖాతాలకి ఈయన ఖాతా ట్రాన్స్ఫర్ చేసి ఒక పశుసంవర్ధక అధికారి ధృవీకరణ చేసి ఇవ్వాలి ఈ ప్రాసెస్ చేయాలి మినిమం యూటిలైజ్ సర్టిఫికేట్ చేయాలంటే ఎందుకంటే ఇది ఎన్సిడిసి సహకారంతో జరుగుతుంది కాబట్టి వాళ్ళకు ఈ అన్ని కనుక చూపించకపోతే ఈ యూటిలైజ్ సర్టిఫికేట్ని యూసీని కనుక చూపించకపోతే వాడు మళ్ళీ ఇచ్చే లోన్లు ఇవ్వడు అప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒకవైపు కరోనా తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం కింద పెట్టి లోన్లు ఇచ్చి ఆపింది ఇక్కడ వాళ్ళ కింద వాళ్ళ శ్రేణులతోటి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళతో ఇంకా గొర్రెలు ఎప్పుడు ఇస్తారు 20,000 మంది డీడీలు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి అక్కడ ధర్నాలు చెప్పించింది మీదికెళ్ళేమో వచ్చేటటువంటి ఫండ్ ఆపింది కానీ పార్టీ ఏం చేసిందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు 1,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఈ డీబీటీ ద్వారా డైరెక్ట్ అకౌంట్లో పైసలు వేసింది అది అంతకంటే ముందుకంటే కూడా ఘోరంగా ఎవరు కూడా గొర్రెలు తీసుకురాలి ఆ పర్పస్ మనం ఏదైతే మాంసం దిగుమతి చేసుకోవడం నుంచి ఎగుమతి చేసుకోవాలి పశు సంపద పెంచుకోవాలనే పర్పస్ ఉంది ఆ పర్పస్ నెరవేరలేదు నెరవేరకపోవడం వల్ల మళ్ళీ
ఎన్నికల ముందు స్టార్ట్ చేసిర్రు. అవి 82,000 మంది 43,750 రూపాయల చొప్పున డీడీలు కట్టి 83,000 మంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఆ 82,000 మంది ఇప్పుడు లోన్ల కోసం ఎదురు చూస్తుంటే మిత్రమా, ఇప్పుడు స్కామ్ పేరు మీద బయట చూపించుకుంటూ ఓ ఏడీ అరెస్టు, ఓ ఎండీ అరెస్టు, పలానా ఓఎస్డి కళ్యాణ్ అరెస్టు అని చూపెట్టి రంగారెడ్డి జిల్లాలో ఒకానొక ప్రాంతంలో జరిగినటువంటి ఒక 2 కోట్లకు సంబంధించిన విషయాన్ని మొత్తం దీన్ని కూపి లాగుతున్నామని చెప్పి రోజుకో లీకేజ్ ఇచ్చుకుంటూ, మీడియా ద్వారా రోజు ఏదో జరుగుతుందని చెప్పి లీకేజ్ ఇచ్చుకుంటూ అస్సలు స్కీమ్ని ఇండైరెక్ట్గా డెల్యూట్ చేసి అదే పశుసంవర్ధక శాఖ అధికారుల ద్వారా, మండల పశు వైద్యాధికారుల ద్వారా కిందికి పంపించి ఏం ప్రచారం చేస్తున్నారంటే, ఇప్పుడు మీ డబ్బులు మీరు తీసుకోండి, మీ డబ్బులు మీకు రావాలన్నా వద్దా, కావాలనుకుంటే మీరు అప్పటికే ప్రజలు విసుగు చెంది ఉన్నారు. అంతకుముందు 5 ఏళ్ళు స్కీము నడిచి మధ్యలో 20,000 డీడీలు ఒక 2-3 ఏళ్ళు ఆగి ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు 82,000 డీడీలు ఇప్పటికి దాదాపు 8 నెలల నుంచి ఆగినాయి. ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్లో స్టార్ట్ అయితే జూలై ఆగస్టులో కట్టుకోమడు, జూలైలో కట్టుకోవడం స్టార్ట్ చేస్తే జూలైలో కట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మనం వీఆర్ ఇన్ జూన్, దాదాపు 1 ఇయర్ అయింది మేజర్గా కట్టి. ఏడాది నుంచి మిత్రులు తెచ్చి అప్పులు సప్పులు చేసే వాళ్ళందరికీ యాస్ట్ ఉంది కాబట్టి స్కీము కొనసాగుతుందని చెప్పకుండా ఎన్నికల ముందు వీళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఏమనంటే, మేము 2 లక్షల రూపాయలు నగదు బదిలీ చేస్తామని చెప్పి ప్రతి యూనిట్ 2 లక్షలు. అంటే దీనికంటే ముందు ఆ గతంలో మీకు ఇది అంటే మీరు ఒక మెంబర్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి గతంలో ఇలా స్కామ్ జరుగుతుందని చెప్పేసి గమనించారా? అది గమనించినాం కాబట్టి స్కామ్ జరగడానికి కారణం ఏంది, ఆ మార్కెట్ ధరకు ఆ వస్తువులు వస్తలేవు అన్నాడు. ఓకే, ఏవైతే కొనుగోలు జీవాలు ఉన్నాయో మనకు 1,11,000కు 21 గొర్రె వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఏం చేశారు, అక్కడ 21 16 తెచ్చారు, 16 14 తెచ్చి చివరికి 10కి తెచ్చారు కదా. అదేదో వాళ్ళకి సరిగ్గా సఫిషియంట్ అమౌంట్ కనుక ఇస్తే మనకు ఖచ్చితంగా లాభం జరుగుతుందని చెప్పి మనం ఇది పెంచమని చెప్పినాం, మార్కెట్ ధర ప్రకారం పెంచమని చెప్పినాం. ఇది మా దృష్టికి వచ్చిన వెంటనే నగదు బదిలీ చేయమనం. అందుకే కొద్దిగా అక్కడక్కడ ఇప్పుడు ఎట్లయితే వెలుగులోకి వచ్చినాయో అక్కడక్కడ మా దృష్టికి రీసైక్లింగ్ అంటారు దీన్ని. అంటే వచ్చిన గొర్రెలు మళ్ళీ పోవడం అంటే రీసైక్లింగ్ జరుగుతుంది. చాలా చోట్ల అరెస్టులు చేయించడం, కేసులు పెట్టించడం. మన దగ్గర సిద్దిపేట జిల్లాలో ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలో 4 గొర్రెలు తక్కువ వస్తే వాటి 4 గొర్రెల పైసలు ఆపినాం మేము మానిటరింగ్ చేసి. అంటే చైతన్యవంతం అయ్యి ప్రజల పట్ల కన్సర్న్ ఉన్న కాడ ఇవి వచ్చినాయి గొర్రెలు. ఖచ్చితంగా ప్రజల పట్ల కన్సర్న్ ఉన్న నాయకత్వం ఉన్న కాడ, ప్రజలకు ఖచ్చితంగా ఇవి చేరాలి అనే భావించినటువంటి నాయకత్వం ఉన్న కాడ సీఎం కేసీఆర్ గారి ఫామ్ హౌస్ పక్కన ఉన్నటువంటి ఊర్లకు 4 గొర్రెలు తక్కువ వచ్చినాయి. వీళ్ళు రైతులు కూడా మంచి గొర్రెలు కావాలి, మాకు ఎక్కువ రేట్ అయినా సరే అని చెప్పి ఒప్పుకున్నారు అనేది వాళ్ళ వర్షన్. దాన్ని చూపెట్టి వాడు 21 గొర్రెల బదులు 17-18 గొర్రెలు తెచ్చిండు. ఆ గొర్రెలకు మేము పైసలు తగ్గించినాం. తర్వాత వాడు ఇక్కడ నుంచి గొర్రెలు ఎత్తుకోబెట్టాడు వస్తే కూడా జైలు పెట్టాం. మీకు వర్క్కు పిఎస్లో ఇప్పటికి కూడా క్రైమ్ నెంబర్తో సహా చెప్తే అక్కడ ఎవరైతే గొర్రెలు తీసుకోవడం, అది మొత్తంగా సమాజం మొత్తం చైతన్యవంతమైనప్పుడు దీని ద్వారా మనకు లాభం జరుగుతున్నప్పుడు దీన్ని నియంత్రించవచ్చు. కానీ ఎక్కడైతే ఎప్పుడైతే మేము ఈ గొర్రెలు మేము పెట్టే పైసలు మేము పెట్టే 43,000కు మాకు 1,00,000, 1,10,000, 1,20,000 వస్తే చాలుతాయి అని రైతులే నేరుగా అనుకున్నప్పుడు మేము ఈ స్కీమ్ పెట్టి అదే రైతులకు మళ్ళీ బయట లేపించి జైలు ఉంచలేం కదా, అమ్ముకుంటారు రైతులని. కానీ అధికారులకు సంబంధించి ఏదైతుందో ఇప్పుడు జరుగుతున్న ఏదైతుందో మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, 100 రోజుల్లోగా గెలిచిన 100 రోజుల్లోగా నగదు బదిలీ చేస్తా అన్నాం. 100 రోజుల్లోగా 100 అయింది, 200 రోజులు కూడా నాకు తెలిసి ఇప్పుడు దాటి ఉంటుంది. మన ఎందుకంటే డిసెంబర్లో వచ్చినట్టుంది రిజల్ట్. నవంబర్ 30 పోలింగ్, డిసెంబర్ 7 తారీఖు ప్రమాణ స్వీకారం. వీఆర్ ఇన్ జూన్ కూడా 7 తారీఖు అయిపోయింది దాదాపు. అంటే 13 ఇయర్ల కాబట్టి 7 నెలలు 7 నెలలు 210 రోజులు. అంటే నువ్వు 100 రోజులు దాటింది 200 రోజులు కూడా దాటుతుంది. కాబట్టి ఏమంటున్నావు అంటే 2 లక్షల నగదు బదిలీ తప్పించుకోవడానికి 2 లక్షలు నేరుగా 7 లక్షల మందిలో 7,20,000 మందిలో 4 లక్షల మందికి ఇచ్చున్నాం. 82,000 మంది డీడీలు కట్టున్నారు, ఇంకో 3 లక్షల మంది దాకా డీడీలు కట్టకుంటున్నారు దాదాపు సుమారు అటు ఇటుగా. కాబట్టి ఈ 3 లక్షల మంది 82,000 మందిని ఎగ్గొట్టడానికి అట్లే కొత్త సభ్యత్వాలు ఇవి. ఈ సభ్యత్వం ఎన్నటిది 7,22,000 మంది అనే మెంబర్షిప్ ఎన్నటిది. ఇది 2016-17లో మేము చేసింది. 2017లో మార్చి ఏప్రిల్లో చేసినటువంటి సభ్యత్వం. ఇవాళ ఏ రకంగా చూసినా అప్పుడు విశ్వాసం లేక చాలా మంది సభ్యులు అయితే సింగిల్ డే ఇస్తాం సభ్యత్వం, తర్వాత అందరూ వేసుకోవాలి. కానీ ఇవాళ ఇంకొక 15,000 మంది సభ్యత్వం అయ్యే అవకాశం ఉంది, ఇంకొక 3,000 సొసైటీలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సొసైటీలను పెంచరు, సభ్యత్వం పెంచుకోవడానికి అవకాశం ఇవ్వరు, రద్దయిన పాలక వర్గాలని మళ్ళీ ఏర్పాటు చేసే ఉద్దేశం లేదు. కానీ గతంలో జరిగినటువంటి ఒక లోపాన్ని చూపెట్టి మొత్తం స్కీమ్లో ఎత్తేసినటువంటి స్కామ్ను బూచిగా చూపి భూతంగా చూపి మొత్తం స్కీమ్ను రద్దు చేసినటువంటి ఒక కుట్ర కొనసాగుతూ మొత్తం గొల్లకుర్మలకి రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది గొల్లకుర్మలకి అన్యాయం చేసినటువంటి ఒక ప్రాసెస్ కొనసాగుతుంది. ఒక గొర్రెల కాపర సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నా విజ్ఞప్తి ఏంటంటే, స్కామ్లో ఎవరున్నా ఎంతటి వారైనా వదిలిపెట్టకండి, చేయండి. కానీ స్కామ్ను బూచిగా చూపెట్టి స్కీమ్ను ఆపకండి. ఖచ్చితంగా తగ్గిన ఇప్పటి వరకు లేని మెంబర్షిప్ మొత్తం మెంబర్షిప్కి సంబంధించి మీరు అదే కదా మొన్న మిత్రమా నగేష్, చిన్న మాట,
మొన్న అధికార మార్పిడికి ఉపయోగపడే ఓట్లు 3,89,000. అవును. అంతకుముందు ఉన్నటువంటి సామాజిక వర్గాల వారిగా అనేక మంది ఏజెన్సీలు, మీలాంటి మీడియాకు సంబంధించినటువంటి చాలా ఏజెన్సీలు సర్వేలు చేసినాయి. అవును. ప్రధానంగా గొల్లకుర్మలు టీఆర్ఎస్ వైపు నిలబడ్డారు కాబట్టి రెండవసారి గొల్లకుర్మలకు సంబంధించి అండగా నిలబడడం వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో స్థానాలు గెలిచిందని కేసీఆర్ గారు స్వయంగా ప్రకటించారు. చాలా మంది నాయకులు ఎక్కడెక్కడ గొల్లకుర్మల అండతోటి గవర్నమెంట్ వచ్చిందన్న. కాబట్టి ఆ ప్రభుత్వం ఈ ప్రజలకు కావాల్సినంత సౌకర్యాలు సదుపాయాలలో నిర్లక్ష్యం వహించి, కారణాలు ఏమన్నా కానీ, అది కరోనా కారణమా, FRBM కారణమా, ఏదన్నా కానీ, కారణం ఏదైనా, కారకులు ఎవరైనా మమ్మల్ని నిర్లక్ష్యం చేశారని భావించినటువంటి గొల్లకుర్మలు మీ వైపు నిలబడ్డారు, కాంగ్రెస్ వైపు నిలబడ్డారు. అది నేను చెప్తలేను, ది హిందూ అనే పత్రిక మనకు దేశంలో చాలా ప్రామినెంట్ పత్రిక. హిందూ పత్రికలనే ఎన్నికల తర్వాత వచ్చినటువంటి సర్వేలో చెప్పింది 52% షెపర్డ్స్ కమ్యూనిటీ కాంగ్రెస్ వైపు నిలబడ్డది అన్నది. అంటే అంతకుముందు 70% ఇటువైపు నిలబడ్డం మేము, 50% అటువైపు, 52% అటువైపు మారినాం. అంటే ఇటువైపు నుంచి తగ్గి అటువైపు అయింది పరిస్థితి. పోవడం వల్ల నీ అధికారం వచ్చింది. కాబట్టి నీకు ఏమాత్రం సామాజిక బాధ్యత ఉన్నా, నీకు ఏమాత్రం సామాజిక గౌరవం ఉన్నా, లేదా గొల్లకుర్మ నోట్ల నీకు ఏమాత్రం అది ఉన్నా, ఇప్పటికైనా 200 రోజులు దాటింది, సభ్యత్వం లేని కొత్త సభ్యత్వాలు అందరికీ అవకాశం కల్పించి ఖచ్చితంగా 2 లక్షల రూపాయలు నగదు బదిలీ చేసి, నచ్చిన పని వచ్చిన పని అన్నాడు ఆయన ఎన్నికల ముందు. గొర్రెలు ఎందుకు తెచ్చుకోవాలి, మీకు నచ్చిన పని చేసుకోవచ్చు, వచ్చిన పని చేసుకోవచ్చు అన్నాడు. అంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసి కూడా 10,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు. కార్పొరేషన్ కూసేలేదు, నామకే వస్తే కూడా ప్రకటించలేదు. రేపు ప్రకటిస్తే కూడా ఏం చేస్తున్నారో వేచి చూద్దాం. కానీ ఆ మేరకు సరే ప్రకటించినందుకు ఆహ్వానిస్తున్నాం. కానీ నామమాత్రం ప్రకటనలు వద్దు, పెదవులతో బుద్ధరింపులు వద్దు. పదవుల కోసం పదవులు ఇచ్చి ఏదో పెదవులు ముగించే ప్రయత్నం చేయకు. ఖచ్చితంగా యాదవులకు యాదవ్ కార్పొరేషన్, కుర్మలకి కుర్మ కార్పొరేషన్ ఎవరిది వాళ్ళకి ఏర్పాటు చేసి, ఎవరికి నచ్చినంత వాళ్ళకి, ఎవరు అడిగిన పద్ధతి ప్రకారం ఎవరో పోయి అడిగినట్టు తెలిసింది కాబట్టి కార్పొరేషన్ ఏర్పాటు చేయి, దానికి చైర్మన్ నియమించు, దానికి విధి విధానాలు ప్రకటించు, దానికి బడ్జెట్ కేటాయింపు చేయి. అట్లే ఈ స్కీమ్లో కూడా పశుపోషణ ఇప్పటికి కూడా పశుపోషణ ప్రమాదంలో ఉంది. ఇప్పటికీ పశుపోషణ ప్రమాదంలో ఉంది. ఇప్పటికీ మాంసాన్ని ఎగుమతి చేసుకునే కాకుండా దిగుమతి చేసుకునే కానీ ఉన్నాం. కాబట్టి 2 లక్షల నగదు బదిలీ చేసి నేరుగా వాళ్ళ అకౌంట్లోకి ఇచ్చి, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకొని కొత్త సభ్యతలు చేయి. 3,8,9,000 ఓట్ల తేడాతోటి కదా అధికారం మొన్న చేయి దాటింది. మా 82,000 డీడీలు ప్లస్ 3 లక్షల మంది ఇంకా రాని వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళే కదా 3 లక్షలు 82,000. అవును. సరేనా, ఇప్పుడు ఇలా ఏదైతే ప్రభుత్వం మారిన వెంటనే దీనికి సంబంధించిన అధికారికంగా ఆఫీస్లో నుండి కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అయినాయి, కొన్ని అంటుపెట్టారని చెప్పేసి అన్నారు. అందులో తలసాని శ్రీనివాస్ పాత్ర ఉంది అన్నారు, వాస్తవేనా? అయితే చాలా క్లియర్గా నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఒక గొర్రెల కాపర్లకు సంబంధించి లేదా గొల్లకుర్మలకు సంబంధించిన సామాజిక కార్యకర్తగా ఆ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి హక్కుల కోసం నిలబడేటటువంటి నాయకుడిగా ఏమి జరిగినా పూర్తి స్థాయి విచారణ జరుపుకుంటున్నా. అక్కడ వాళ్ళు ఏమంటారు, ఆఫీసులు ఖాళీ చేసేటప్పుడు నేను ఆ రోజు చూసిన, పోయి కళ్యాణ్ గారి ఇంటర్వ్యూ చూసిన, ఇప్పుడు జైల్లో ఉన్నారు వారు. ఆ కళ్యాణ్ గారి ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా మేము ఇవన్నీ మొత్తం ఖాళీ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని మాకు నోటీసులు వచ్చినాయి. హ్యాండ్ ఓవర్ చేయాలంటే మన దగ్గర ఇలా స్క్రాప్ ఏదైతుందో, పనికి ఉపయోగపడిన ఏవైతున్నాయో ఆ పేపర్లు అన్ని పక్క పెట్టడం అనేది కామన్ విషయం. దాని మీద మీరు ఏ రకమైన సర్వే అన్నీ చేసుకోరు అన్నారు. అది దానికి సంబంధించినట్టు ఈ రోజు చర్చలో ఉంది. విచారణ జరపండి, మాకు అభ్యంతరం లేదు. గొల్లకుర్మలుగా గొల్లకాపుర సంక్షేమ సంఘం నాయకుడిగా నిజంగానే మీ దృష్టికి అట్లాంటి ఏమైనా వస్తే చేయి, కానీ అవి అడ్డం పెట్టి స్కీమ్ ఆపకుంటున్నాం. అట్లాంటి ఎవరు జరిగి నేమైతే నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదు అంటే మళ్ళీ చెప్తున్నా మిత్రమా, ఇందులో గొర్రెల పంపిణీ స్కీములో మంత్రి పాత్ర కానీ గొర్రెల కాపర్ల సంఘాల నాయకుల పాత్ర కానీ చాలా నామమాత్రం మిత్రమా. నేను మళ్ళీ చెప్తున్నా, దీని విధి విధానాలు మళ్ళీసారి నీ కాపీ ఇచ్చిపోతా, మీరు పరిశీలించండి. ఇందులో ఎక్కడ కూడా వీళ్ళ జోక్యం లేదు. 2వ విడత పంపిణీలో మొదటి విడతలో ఓ మేరకు కొంత జోక్యం అక్కడక్కడ కనిపించినా, అంటే ఎక్కడ కనిపిస్తే జోక్యము, పలానా గుంటూరు పోయి కొనుక్కొచ్చుకోండి, పలానా నెల్లూరు పోండి, పలానా కర్నూలు పోండి అన్నప్పుడు ఏంటంటే అక్కడ అమ్మకాదారులు ఉంటారు కదా, ఆ అమ్మకాదారులు సార్ మా దగ్గరికే పంపించండి, మా దగ్గర మంచి గొర్రెలు ఇస్తాం, మంచి అవి ఇస్తాం అన్నప్పుడు ఆ కొన్ని సెలెక్టర్ ప్రాంతాలకు పంపించినప్పుడు సహజంగానే అక్కడ అమ్మకందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విపరీతంగా లాభాలు వచ్చినప్పుడు, లాభాల మధ్య పోటీ వచ్చినప్పుడు ఏవైనా ఇక్కడ బూచీలు చూపించి ఉండొచ్చు కాక, అంటే సిపిటీలకో డిపిటీలకో ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి మీరు మా దగ్గరికే రావాలని చెప్పడం కోసం ఏమైనా అట్లాంటివి జరిగి ఉంటే ఉండొచ్చు కాక. కానీ ఇలా లబ్ధిదారుల ఖాతా నుంచి కానీ, అంటే కొనుగోలుదారుల ఖాతా నుంచి కానీ అమ్మకందారుల ఖాతా నుంచి కానీ ఎవరికి ఇచ్చినట్టుగా ఎక్కడన్నా ఒక రూపాయి రికవరీ ఉందా? స్కామ్లో ఏముండాలి మిత్రమా, ఏదైనా సరే దొంగతనం అన్నాం అనుకో, ఉదాహరణకు చోరీ అంటే ఎవరి నుంచి డబ్బులు ఎవరు తీసుకున్నారు, ఏమైనా రికవరీ అయినాయి. చోరీ మీన్ ఏ స్కీమ్ అయినా మిత్రమా, స్కీమ్లో ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి 2,10,00,000 నేను చెప్తున్నా, మొయినుద్దీన్ అనేటువంటి అకౌంట్, వాడి అకౌంట్లలో అక్కడ రైతులకు ఇవ్వకుండా ఎత్తుకపోయింది. కానీ తెలంగాణ గొర్రెల కాపర్లు 50 పైసలు
తెలంగాణ గొర్రెల కుటుంబాలకు గొర్రెలు వచ్చినాయి, రిసీవ్ అయినాయి ఇక్కడ. ఓకే. కానీ అక్కడ ఇచ్చినటువంటి రైతులకు సంబంధించినటువంటి గ్యాప్ ఇప్పుడు నేను చెప్పాను కదా, రేట్లో గ్యాప్ ఉంది కదా, ఆ రేటు గ్యాప్ ఒకటి, రెండవది ఎప్పుడు వస్తాయో తెలియదని ఒక అపోహ ఉంది కదా, ఎప్పుడు వస్తాయో తెలియదు అనుకున్నప్పుడు అక్కడ నాకు నగదు వస్తే చాలు అనుకుంటాడు. 2,20 లక్షలతో మొదలైన స్కాము ఇప్పుడు దాదాపుగా 100 కోట్లకు చేరుకుంది. అంటే 100 కోట్లు స్కామ్ అయ్యేంత అవకాశం ఉంది అన్నలో. అసలు మొన్న ఇచ్చిందే 82,000 మందిలో, మొన్న ఇచ్చిందే 10,000 మందికి మిత్రం. ఓకే. 10,000 మందికి ఇంటూ 1,75,000 మీ దగ్గర లెక్కలు ఉంటే కొట్టండి. మొత్తం స్కీమ్ ఖరీదు ఎంత, గొర్రెల ఖరీదు ఎంత, అందులో 43,700 వీళ్ళు బెనిఫిషియర్ ఉండనే ఉండే. గొర్రెలు వీరికి రానే వచ్చాయి. ఏమున్నా ఒక్క యూనిట్కి, మళ్ళీ చెప్తున్నా, ఒక్క యూనిట్కి 5,000, 3,000, 10,000కు సంబంధించినటువంటి ఏడాది. మళ్ళా నాకు నగదు ఇప్పుడు బేరం ఉంటుంది తమ్మి, మళ్ళీ చెప్తున్నా, గొర్రెల బేరం ఎట్లుంటుంది అంటే, నువ్వు అంగడికి పో, ఉదయం గొర్రెల కాడికి వేనావు అనుకో, ఉదయం గొర్రెల అంగడికి వేనావు అనుకో, రేటు వేరే ఉంటుంది, మధ్యాహ్నం వేరే ఉంటుంది, సాయంత్రం కొందరు ఏమో తీసుకుపోయి మళ్ళీ నేను కాసుకుంటాడు మళ్ళీ తీసుకుపోతారు, కొందరు మారుబేరగాళ్ళు ఉంటారు, వాడు సాయంత్రం ఇంటి తీసుకుపోలేడు, ఏడుకో ఒకటికి. ఇప్పుడు మళ్ళీ సాయంత్రం ఇంటి తీసుకుపోతే ఏమైతే తెలుసా, అని ట్రాన్స్పోర్ట్ ఖర్చు, ఇప్పుడు కొట్టుకుపోయే ఖర్చు, దాన్ని మళ్ళీ అంగడి దాకా కాపాడే ఖర్చు, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అంగడి తీసుకొచ్చే ఖర్చు, ఇవి 3 కలుపుకున్నప్పుడు వాడు అడ్డికి పోషారు ఉంటుంది, దాన్ని వదిలేస్తాడు. గట్లా ఈ అడ్డికి పోషారు పద్ధతితో ఉంటుంది సహజంగానే. పశువు ఒక గొర్రెకు దసరా ముంగట ఒక రేటు, లేకపోతే ఇది ముస్లింలకు సంబంధించినటువంటి పండుగ ఉంటుంది కదా, రంజాన్, బక్రీద్కు సంబంధించిన ఒక రేటు ఉంటుంది. అట్లా మార్కెట్లో డిమాండ్ బట్టి రేటు ఉన్నట్టు. కానీ అక్కడ అమ్మకందారులు మాకు నగదు 10,000 తక్కువైనా సరే అంటాడు. ఇప్పుడు జరిగిన స్కామ్ మొయినుద్దీన్లు కానీ పంపిణీదారుల స్కామ్ ఏంటంటే, ఆ రైతులకు అక్కడ రైతులకు మేము నగదు నీకు ఇవ్వాలి, ఇచ్చేస్తాం. ఎంతతో చెప్పంటే ఈ 6 నెలలకు ఉదాహరణకు తమ్మి మార్కెట్లో ఇవాళ రోజువారీ మిత్తిల పద్ధతి ఏంటంటే 2 లక్ష 3 లక్ష అనేది కామన్ గ్రామాల్లో మిత్తి. ఒక 50 యూనిట్లు ఇచ్చినటువంటి ఒక రైతు ఉంటే 50 యూనిట్లకు ఆయనకు 1,50,000 ఇంటూ 50 యూనిట్లు అవుతుంది, 75 అవుతుంది, దాదాపు ఆయనకు ఒక 75 లక్షల రూపాయలు అవుతాయి. ఆయన 75 లక్షల రూపాయలు 50 యూనిట్లు ఇచ్చిన ఆయన, లేదా ఒక 2-3 కలిసి ఇచ్చిన ఆయన, ఈ 75 లక్షలకు 2% ఇంట్రెస్ట్ అయితే 4,50,000 అవుతాయి. ఆయనకు 6 నెలలు ఆగిందనుకో, ఆయనకు ఒక 9 లక్షలు, 70 లక్షలు 9 లక్షల రూపాయలు మిత్తికే పోతుంది. ఇప్పుడు ఆగింది కూడా. మనం ఎన్నికల ముందు ఆయన గ్రౌండింగ్ చేసినటువంటి, అంటే నవంబర్లో గ్రౌండింగ్ చేస్తే మనం మొన్న ఎప్పుడు ఒక దశలో వచ్చినాక మార్చి ఏప్రిల్ దాకా ఇయ్యని పరిస్థితి. ఓకేనా? అంటే కాబట్టి ఇంట్లో జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా మిత్రం, లబ్ధిదారుల నుంచి పైసలు ఎక్కడైనా ఒక గొర్రెల కాపరికి నీకు లోన్ ఇస్తానే ఎవరైనా పైసలు అడిగిరా, ఎక్కడైనా గొర్రెల కాపరికి నువ్వు నాకు గింత అయితేనే కొను, లేకపోతే లేదని అన్నారా? ఇది ఇడిచిపెట్టి అవి ఉన్నాయి. నేను ఏమంటున్నా, దాని మీద చట్టపరంగా దానికి ఏ చర్యల్లో తీసుకోండి అంటున్నా. నేను అట్లని చెప్పి సరైన మంచి పని చేసిరుది, ఆంధ్రలో మంచిగా బతికిరుది అని చెప్తున్నాను. జరిగింది గది, కానీ దాన్ని చూపెట్టియాలి. ఏం చేయదలుచుకున్నారు? స్కీమే తప్పు. ఓకే అన్న, నేనేమంటున్నా, మంత్రి పాత్ర ఉండే అవకాశం లేదంటున్నావా? లేదంటున్నావా? అసలు మంత్రికి ఇలా ఇన్వాల్వ్ అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే అసలు మంత్రిది ఇలా పాత్ర, మళ్ళీ చెప్తున్నా, పాత్ర ఎప్పుడు ఉంటుంది మిత్రమా? నగేష్, నేను నీకు ఒక చెక్ ఇస్తా, నేను నీకు చెక్ ఇస్తా, ఈ చెక్ ఇచ్చాము నాకు ఏమిస్తావో చెప్తా, నేను చెక్ ఇస్తా అంటాం. ఇందులో మంత్రి అంటే ఆయన సంతకం కాదు, ప్రతిపాదన కూడా ఉండదు ఇలా. ఎప్పుడు 2017లో ఈ లబ్ధిదారులు ఎవరు? 2017లో లాక్ అయింది, ఫ్రీజ్ చేసి అకౌంట్. 2017లో ఎంపికైనటువంటి 7,62,000 మందికి ఒక్క పేరు కూడా మంత్రి యాడ్ చేయడానికి వీల్లేదు ఇలా. ఒక్కటి లబ్ధిదారులు మార్చే అధికారం లేదు. లబ్ధిదారుల ఎంపిక గ్రామంలో ఉన్నటువంటి అక్కడ మండల పశు వైద్యాధికారి సీరియల్ ప్రకారం డీడీ కట్టాన్ని తోలిస్తాడు. ఏడికి తోలిస్తాడు? మంత్రి దగ్గర తోలియాడు. అసలు మంత్రికి తెలియదు ఎవరు పోతారు కూడా, అవకాశాలు తక్కువ. కానీ ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, ఇంత పెద్ద చర్చ జరుగుతున్నా ఇంతవరకు ఒక్కసారి కూడా స్పందించలేడు. అంటే జనరల్గా ఏముంటుంది, ఆరోపణలు 2 రకాలు. ఆరోపణలు సీక్రెట్గా పెట్టి ఒక 2-3 పత్రికలు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి పత్రికలు రోజుకు క్వశ్చన్ మార్క్ పెట్టి నోరిప్పని పెదవిప్పని ఏమో జరుగుతుందని రాయడం వేరు. నువ్వు ఆరోపణ అంటే ఎవరు చేయాలి? ఎవరైనా పోయి అడగాలి కదా, శ్రీనివాసరావు గారు మీదేందని. ఎవరు ఇప్పటివరకు ఆయన దగ్గర పోలేదు కూడా స్పందించలేదు. ఇలా ఈడీ అంటున్నారు కదా. మనకు ఏమైంది మిత్రమా, ఏజెన్సీలు, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీలు ఎంత ఘోరం అయిపోయినాయంటే, ఈడీ నోటీసులు అని వచ్చింది, గొర్రెల స్కామ్లో ఈడీ నోటీసులు అని వచ్చింది. ఈడీ నోటీసులు దేనికోసం వచ్చినాయి? ఈ మొయినుద్దీన్ అనేటోడు ఎవడైతే ఉన్నాడో వీడు దుబాయ్లో ఉన్నాడు కదా, అంటే పైసలు. ఈడీ అంటే ఏంటిది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేస్తుంది? 2,10,00,000 ఏడు పోయినాయని తేలింది. ఇవి వాడు దుబాయ్లో ఉన్నాడు. ఇప్పుడు బహుశా ఏమైనా హవాలా కింద దుబాయ్కి పోయినాయి అయింది అనేది. అంటే మొయినుద్దీన్ దగ్గర రికవరీ కోసం వచ్చినటువంటి నోటీస్ అది. అది పశుసంవర్ధక శాఖ ఎందుకు సహకరించింది దానికని నోటీసు. దాన్ని ఒక ఆయన ఎంపీ ఉంటాడు, ఇక దాన్ని ఏ సామెతలు పోల్చాను నాకు తెలంగాణ సామెతలు కూడా ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పబుద్ధి లేదు. కానీ ఈ కొత్త పిచ్చగాడు పొద్దురాడు అంటారు.
అని ఈడీ నోటీసులు వచ్చినాయి, కేసీఆర్ జైలు పోతుంటారు ప్రకటించాడు. ఇవాళ నోటీసు రాగానే నోటీసు వచ్చిందేమో పశుసంవర్ధక శాఖకు సంబంధించి ఈ నిధులకు మళ్లింపు జరిగినాయి కదా, ఈ మళ్లింపు అయినటువంటి డబ్బులు ఎక్కడున్నాయి రికవరీ చేయాలి కదా, దానికి సంబంధించి పశుసంవర్ధక శాఖకు నోటీస్ వచ్చింది. సీఎం కేసీఆర్కే నోటీస్ వచ్చింది, ఇక రేపు లోపలికి పోతాడు. అట్లా ఒక్కొక్కటి అంటే ఎప్పుడు కానీ మిత్రమా వేధింపులు 2 రకాలు ఉంటాయి. మానసిక వేధింపులు, ఆర్థిక వేధింపులు. మానసిక వేధింపులు కానీ ఆర్థిక వేధింపులు కానీ ఈ రాజకీయ పార్టీల రూపంలోకి వచ్చినప్పుడు ఏమైందంటే ప్రత్యర్థుల్ని నిరంతరం బదనాం చేసి ఈయన ఏం చేయకుండా టైంపాస్ చేయడం కాలయాప వేధింపులు 2 రకాలు. రెండవది కక్షపూరితంగా వాళ్ళ కక్ష తీసుకోవాలని వేధింపు ఒక రకం అయితే, రెండవది కాలయాపన చేయడానికి దీన్ని అడ్డుకోవడం, దీన్ని అడ్డుపెట్టుకోవడం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే నేను మళ్ళీ చెప్తున్నా మన కాలేజీ ప్రేక్షకుల ద్వారా, స్కాము అనే పేరు మీద చూపెట్టి బూచిగా లేదా దయ్యంగా స్కామ్ అనే దాన్ని ఒక భూతంగా చూపెట్టి ఈ స్కీమ్ని మొత్తం నీరుగార్చేటటువంటి ఒక కుట్ర కొనసాగుతుంది. ఆ కుట్రను ఛేదించి నేను మళ్ళీ చెప్తున్నాం మీ ద్వారా, స్కామ్లో నిజంగా నిందితులు ఎవరున్నారో స్కీమ్ పర్పస్ని అసలు మొత్తమే పక్కకు వారేసి, స్కీమ్ ఇంతకుముందు చెప్తే ఎన్సీడీసీ నాడు 500 కోట్లకు ఎవరు జమానత్ రాలే. చంద్రబాబు 4 ముఖ్యమంత్రులు మారారు మిత్రమా. చంద్రబాబు ఒక ముఖ్యమంత్రి, తర్వాత వైఎస్ రాజశేఖర్ ఒక ముఖ్యమంత్రి, తర్వాత రోషే ఒక ముఖ్యమంత్రి, కిరణ్ కుమార్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి. 4 ముఖ్యమంత్రులు మారారు మిత్రమా. ఒక 500 షూరిటీ రాలేవాళ్ళు, కానీ 4000 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టి గవర్నమెంట్ మీద వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ 3,60,000 మందికి మొదటి విడతలో 3 లక్షల మందికి 1,20,000 చొప్పున 1,20,000లో ప్రభుత్వం వాట 93,000 ఉంది కదా, 92,000 చిల్లర ఉంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు కూడా ఉన్నటువంటి దాంట్లో మన 43,000 మనకి పోతాయి 1,70,000లో, ఇప్పుడు 1,30,000 చిల్లర గవర్నమెంట్ ఉన్నాయి. ఇవన్నీ కలిపితే ఒక సుమారు 5 నుంచి 6,000 కోట్లు అవుతాయి. 6,000 కోట్లు ఖర్చు పెట్టి 500లకు జమానతు లేని వాళ్ళు ఆనాడు 6,000 కోట్లు ఖర్చు పెట్టిన ఆయన మీద స్కామ్ అనే గుర్తున్నారు. ఇప్పుడు కావాలి కదా, ఇప్పుడు నువ్వు మళ్ళీ చెప్తాను నీకు నిజంగానే స్కామ్ జరిగి ఉంటే ఖచ్చితంగా దాన్ని ఎంక్వైరీ చేయి లోపలయ్యి, కానీ స్కీములు కంటిన్యూ చేయి. స్కీములు కంటిన్యూ నువ్వు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల నగదు బదిలీ చేయి. ఆ 2 లక్షల నగదు బదిలీతో పాటు నువ్వు అన్న కార్పొరేషన్ ఏర్పాటు చేసి నచ్చిన పని వచ్చిన పని మెచ్చిన పని చేసుకునేటట్టుగా దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేసి నువ్వు వాళ్ళకంటే మెరుగేందో చెప్పు. అనేక ఇవాళ దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రతి దాంట్లో ఏదో ఆరోపణ వస్తుంది. నేను ఆరోపణలు కొట్టేయట్లేదు, నేను కూడా నిజంగానే ఆరోపణలు నిగ్గు తెలుసుదాం, శాస్త్రీయపరమైనటువంటి పరిశోధన చేద్దాం, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేద్దాం. మొక్కుబడిగా పేపర్లలో నచ్చిన పేపర్లలో నచ్చిన టీవీ ఛానళ్ళలో ఒక నచ్చినట్టుగా నోటికి నరంలేని నాలుగుతోటి ఇష్టం వచ్చిన ఆరోపణలు చేయించడం కాదు, సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసి ఖచ్చితంగా దోషులందరినీ జైలు పంపుదాం. కానీ ఇది ఆపకు. నూతన సభ్యత్వం ఇస్తే ఇవాళ 20 లక్షల మంది సభ్యులు అవుతారు. నూతన సొసైటీలు చేస్తే ఇవాళ 8,000 నుంచి 12,000 సొసైటీలు అయ్యే అవకాశం ఉంది. సొసైటీల సంఖ్య పెంచు, సభ్యత్వాల సంఖ్య పెంచు, లబ్ధిదారులకు సంబంధించినటువంటి వాటాదారులకు సంబంధించినటువంటి దాన్ని 2 లక్షలు ఇస్తాను, 2 లక్షలు పెంచు, దాన్ని 2 లక్షలు పెంచు, సభ్యుల సంఖ్య పెంచి, సొసైటీల సంఖ్య పెంచి, స్కీమ్ని నీకు తెలిసింది కదా ఇప్పుడు స్కామ్ జరిగిందని, స్కామ్ జరగడానికి ఎక్కడెక్కడ సోర్సెస్ ఉన్నాయి, ఏడేడు అవకాశాలు లేవు, ఆ అవకాశం ఉన్న కాడ అన్నింటిలో దాన్ని పక్కన కాదు పూర్తి కట్టుదిట్టం చేయి. రాజ్యం నీ చేతిలో ఉంది కదా, పవర్ నీ చేతిలో ఉంది కదా. కానీ మిత్రమా ప్రజాపాలన పేరు మీద కులపాలన కొనసాగుతుంది, ప్రజాస్వామ్యం ముసుగులో కులస్వామ్యం కొనసాగుతుంది. ఒకే సామాజిక వర్గానికి 5% లేని సామాజిక వర్గానికి 40% పదవులు ఇప్పటికే ఇచ్చిన పదవులు, అవి క్యాబినెట్ మంత్రులలో చూసుకున్నా, అనేక రకమైనటువంటి కార్పొరేషన్ చైర్మన్లో చూసుకున్నా, 4-5% లేని సామాజిక వర్గాలకి 40 నుంచి 50% ఇచ్చి 60% ఉన్నటువంటి సామాజిక వర్గాలు అన్నటువంటి బీసీలకు కానీ, లేదా మేము మినిమం 15% తగ్గకుండా ఉన్నటువంటి గొల్ల కుర్మలకు సంబంధించి కానీ ఎలాంటి మళ్ళీ చెప్తున్నా ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా ఒక్క రాజ్యసభ ఇచ్చిండు మిత్రం మొన్న మహేష్ యాదవ్ కాదు అనిల్ కుమార్ యాదవ్ ఒక్క రాజ్యసభ ఇచ్చాడు. మేము అభినందిస్తున్నాం. అదే రోజు చెప్పినాం బహిరంగ పార్టీలకు అతీతంగా మొత్తం సామాజిక వర్గం నుంచి స్టేట్మెంట్ ఇచ్చినాం. ఒక విప్ ఇచ్చిండు కుర్మ మిత్రుడికి, కుర్మ సోదరునికి, అభినందించినాం. మా సంఖ్య ఎంత అని అడుగుతున్నాం. అది తేల్చా ఉంటాం, నీ దగ్గర లేవనుకో తేల్చబా. బీహార్ ఉంది మోడల్గా ఆల్రెడీ జనగణన చేసింది, పక్కన తమిళనాడు ఎగ్జాంపుల్ ఉంది, మొన్న బీహార్ అయితే చేసింది కదా. మేము అంటున్నాం మేము చెప్పుకుంటున్నాం 15% అని. లేదు ఇప్పుడు ఆధిపత్యం నుండి అధికారం చెలాయిస్తున్న సామాజిక వర్గం 4-5% మించి లేదు అంటున్నాం. చెయ్యి జనగణన చేయి కులగణన చేయండి, బీసీకరణ చేస్తా అంటారు. ఇదొక పెద్ద కుట్ర. ఇప్పుడు స్కామ్ నడ్డం పెట్టి స్కీమ్ ఎట్లయితే ఆపిరో బీసీకరణ మాత్రమే చేస్తే కూడా అది స్కామే అవుతుంది మిత్రమా. ఓన్లీ బీసీలు మాత్రమే లెక్కిస్తే లెక్క రాదు. ఇప్పుడు నిన్న మొన్న ఎవరో మిత్రులు చెప్పారు, అక్కడక్కడ ఈవీఎం లెక్క పెడితే పోలైన ఓట్లకు మొత్తం అభ్యర్థుల ఓట్లకు సంఖ్య 10-20% తేడా వస్తుంది. మొత్తం గెలుపోవడం వల్ల నిర్ణయించే శాతం అవుతుంది. అది రేపు బీసీ గణన కూడా ఎట్లయితుంది, ఓన్లీ బీసీలు గణనిస్తే లేదు, మొత్తం జనగణన చేసి
కులాల వారిగా జనగణన చేస్తే మొత్తం సంఖ్య అంతా ఎవరెవరు ఏ సమాజ వర్గం ఎంత ఉందో లెక్క వచ్చింది అనుకో, దాని ప్రకారం అన్నింటిలో నువ్వు అభివృద్ధి సంక్షేమ పథకాలు అది ఆ మాట ఎత్తకుండా దాన్ని సైడ్ ట్రాక్ పట్టిస్తారు, ఈ మాట ఎత్తకుండా దీన్ని సైడ్ ట్రాక్ పట్టిస్తారు. కాబట్టి కాలేజీ అనే ఒక ప్రశ్నించే గొంతుకగా నాడు కేసీఆర్ చేసిన రోజు కూడా కేసీఆర్కి సంబంధించినటువంటి మీకు లోపాలు కనిపించే రోజు కూడా ప్రశ్నించారు. ఇవాళ మీ కాలేజీ ద్వారా కాలేజీ ప్రేక్షకులు కూడా చెప్తున్నాం, ఇవాళ కూడా అధికారం ఆధిపత్యం అహంకారం 3, ఆధిపత్యం అహంకారం 2 కవల పిల్లలు, 2 కలిసి ఒకటి తోబుటూలు 2. అధికారం వచ్చింది, అహంకారం పైకెక్కుతుంది. కాబట్టి సహజంగానే అణచివేత కోసం దారులు వెతుకుతారు. అధికారము అహంకారం 2 చెలకెక్కితే ఏమెత్తుతాం, ఇంకా అణచివేతనే. ఈ కవల పిల్లలకు వచ్చేది ఏంటంటే అణచివేతనే రేపు. దానికోసం చేస్తున్నట్టున్నావు. తెలంగాణ సమాజం ఇది ధిక్కార స్వరం అనే సమాజం. అందులో మాకు సామెత ఉంటుంది, కూర్చుంటేనే కుర్మా లేస్తే కిరిమి అని, గొల్ల మాకు ఇల్లు చేరదని. సామాజిక వర్గాలు కానీ అనాదిగానే ఇంత మంచి గొల్లానికైనా ఇంత కోపం ఎక్కువ ఉంటుందని అని ఎర్రి వాడక భాషలు ఎత్తారు. కాబట్టి చెప్తున్నాం మేము, జ్ఞానం ఉన్నది, ఎర్రి పిచ్చి మంకు ఏం లేదు. ఇప్పుడు అత్యంత గొల్ల కుర్మ బిడ్డలు అత్యంత చైతన్యవంతమై అన్ని రకాలుగా సమాజంలో జరుగుతున్న అన్ని రకాల మార్పుల్ని సామాజిక కోణంతో ఆలోచిస్తున్నారు. మేము ఎక్కడున్నాం, చీమలకు లెక్కలున్నాయి, కోతులకు లెక్కలున్నాయి, పుల్లకు దిగడుంటో తెలియదు, దేవలాడదామంటే కనిపించదు, పుల్లకు లెక్కలున్నాయి. కానీ మా లెక్కలు ఎందుకు లేవు అని అడుగుతున్నారు. అధికారంలో కూర్చున్న కుర్చీల కాడ మా లెక్కల ప్రకారము కాడ అసెంబ్లీలా క్యాబినెట్లా కార్పొరేషన్ చైర్మన్ల కాడ మా లెక్క ప్రకారము లెక్కలు ఎందుకు లేవు అని లెక్కలు తేల్చే కాడున్నారు. స్కామ్ల లెక్కలు నువ్వు చేయి, మేము వద్దనట్లేదు. మా లెక్కలు కూడా తేల్చే కాడ మేము ఉన్నాం. మా లెక్కలు కూడా తేల్చాలి. మా లెక్క ఎంతో మేమెంతో మాకంత, మేము ఎంతమంది ఉన్నామో మాకు అంత వాటాయి. జనాభా నిష్పత్తిలో మా తోటి ఉన్నటువంటి శ్రామిక అనగారిన వర్గాలకు సంబంధించి, చేతి వృత్తులకు సంబంధించి, ఉత్పత్తి కులాలు, సేవా కులాలకు సంబంధించి కూడా అవకాశాలు కావాలని కోరుతూ స్కీమ్ పేరు మీద స్కామ్ని అడ్డం పెట్టి స్కీమ్ నుంచి తప్పించుకొని చూస్తున్నటువంటి ప్రజాపాలన ముసుగులో ఉన్న కులపాలనకి, ప్రజాస్వామ్య ముసుగులో ఉన్న కులస్వామ్యాన్ని మేము ధిక్కరిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. దీన్ని అమలు చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకేనా. ఈ మధ్య కాలంలో శ్రీనివాస్ యాదవ్ను కలిసిరానా? వారి నిన్న కాకముందు వాళ్ళ సోదరుడు చనిపోయిన సందర్భంగా అంత్యక్రియలో పాల్గొన్నాను. కానీ రాజకీయపరమైన కలవలేదు. ఓకేనా. ఏదైతే డీడీలు కట్టి వెయిట్ చేస్తున్న గొల్ల కుర్మలు ఉన్నారు అనేక మంది, వాళ్ళు చాలా ఆందోళన చెందుతారు. వాళ్ళకి మీ నుండి ఏమైనా సమాధానం చెప్పే అవకాశం ఉందా? ఖచ్చితంగా ప్రియమైనటువంటి గొర్రెల కాపర్లారా, గొల్ల కుర్మ యాదవ్ సోదరులారా, కాలేజీ ప్రేక్షకుల ద్వారా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి యాజమాన్యానికి, మిత్రులకి అభినందనలు తెలియజేస్తూ, ఖచ్చితంగా మీ పక్షాన మీ బిడ్డగా 96లో డొల్లెబ్బ నాయకుడిగా 96 నుంచి గొల్లకుర్మ డొల్లెబ్బ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకటిగా ఆనాటి నుంచి నేటి వరకు సామాజిక వర్గం నోరు లేని జీవాలు కాసి నోరు లేకుండా ఉన్నటువంటి వాయిస్లెస్ పీపుల్ తరపున వాయిస్గా ఉన్న మీ బిడ్డనైనా నేను ఖచ్చితంగా ఈ 82,000 మంది డీళ్లు కట్టిన వాళ్ళ పక్షానే కాకుండా వాళ్ళ గురించి అడుగుతూనే ఈ స్కీము కొనసాగించే విధంగా గొల్లకుర్మలకు జనాభా నిష్పత్తి ప్రకారం వాటా దక్కడం కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో మీరందరూ భాగస్వామ్యం కండి. మీకు న్యాయం జరిగే వరకు గొర్రెల కాపర సంక్షేమ సంఘం మీకు అండగా ఉంటుందని చెప్పి ప్రేక్షకుల ద్వారా మీకు హామీ ఇస్తున్నాం. ఓకేనా. థ్యాంక్ యూ అన్న. అంటే మీ విలువైన సమయాన్ని కావచ్చు, ఈ స్కీమ్లో ఏదైతే మొదటి నుండి అంటే చాలామందికి ఇప్పుడు ఓన్లీ స్కామ్ గురించి తెలుసు, స్కీమ్ నుండి స్కామ్ వరకు చెప్పినందుకు ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.